శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. అమ్మ పాదాభివందనాలమ్మా. నిశ్చలముగా ఆత్మయందు ఉండటమే సహజ లక్షణం అర్థమైందమ్మా. ఎప్పుడు సత్యం గురించి మాట్లాడుతూ అదే మననం నిరంతరం చేస్తే సత్యస్వరూపాలు అవుతారని అర్థమైందమ్మా. ఉన్నదే సత్యం కాబట్టి దాని వైపే దృష్టి ఉండాలని అర్థమైందమ్మా. అన్ని పరమాత్మకు వదిలేసి ఏది అనుగ్రహిస్తే అది స్వీకరించటమే సహజత్వం అవుతుందని అర్థమైందమ్మా. అదే ప్రయత్నం చేస్తానమ్మా. పాదాభివందనాలమ్మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. పాదాభివందనాలమ్మా. సత్యమైన దాన్ని సర్వదా అన్యోన్యంగా స్మరణం చేయమన్నారు అమ్మా. నేను నిన్న చేస్తూనే ఉన్నాను. నాలో ఏది తప్పు, ఏది నేను సత్యంగా ఉన్నానా లేదా అనేది పరీక్షించుకుంటూనే ఉన్నానమ్మా. అలా అనిపించిన దానిని నేను మరలా అటువంటి రిపీట్ అవ్వకుండా ఎలాగా ఉండాలో కూడా నాకు తెలుస్తుందమ్మా. అదే దారిలో నడుచుకుంటున్నాను అమ్మా. ఎప్పటి నుంచో నాకు ఒకటి అనిపిస్తూ ఉండేదమ్మా, అడవిలో ఉండి మునులు తపస్సు చేసుకోవడం వల్లే వాళ్ళు తొందరగా బ్రహ్మాన్ని పొందుతారేమో అని. కానీ నిన్న నిజంగా నాకు చాలా చాలా కనువిప్పు కలిగిన తల్లి. స్వర్గమైనా ఏదైనా సరే అవన్నీ మన ఆలోచనలే, కానీ ఇక్కడే ఉండి బ్రహ్మాన్ని పొందొచ్చు. ఇంటికి వచ్చిన అతిథుల్ని నారాయణ రూపంగా గౌరవించటం, అందరితోనూ ప్రేమగా ఉండడం వల్ల నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంటుందమ్మా. ఆ ఆనందమే బ్రహ్మం అని నాకు అవగతం అవుతుంది తల్లి. ఈ సమస్యలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి, ఎలా ముక్తిని పొందుతానా అని చాలా బాధపడేదాన్నమ్మా. కానీ నాకు నిజంగా నిన్న మీరు చెప్పిన తర్వాత చాలా 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 ఆనందంగా ఉందమ్మా. అవి నేను ఎప్పుడు అలాగే ఉంచుకుంటానమ్మా. పాదాభివందనాలు తల్లి. గురువు గారికి పాదాభివందనాలు తల్లి. మీ ప్రవచనం ద్వారా నాకు సుస్పష్టంగా తేలింది ఏమిటంటే ఉన్నది ఆ పరబ్రహ్మే, నేనే ఆ పరబ్రహ్మని, అన్యం లేదు, ద్వైతం లేదు, అంతా ఏకత్వం ఉన్నది తల్లి. గురువు గారి మాటలు విని, ప్రవచనాలు విని మననం చేసుకుని దానిని సూక్ష్మంగా ఆలోచన చేసి దానిని ఆచరణలో పెట్టడం నేర్చుకున్నాను తల్లి. గురువు ఎదట ఎటువంటి దోషము చేయట్లేదు తల్లి, కపటత్వం అసలు చేయట్లేదు తల్లి. ఎందుకంటే కపటత్వం నేను గురువు ఎద్దట ఉంటే నన్ను నేను మోసగించుకున్నట్టే, నన్ను నేను ఆ పరమాత్మ నుంచి దూరం చేసుకుంటున్నానని బాగా విపులంగా అర్థమైంది తల్లి. నేను చేస్తున్నదలా సదా గురువు గారి ప్రవచనాలు విని గురువు గారి మార్గదర్శకత్వాన్ని ఆచరణలో పెడుతూ దాని స్వానుభవం ద్వారా చాలా మార్పులు, అనంతమైన మార్పులు జరిగాయి తల్లి నాలో. ప్రతిరోజు చెప్పటం దేనికని చెప్పట్లేదు, నేను సర్వదా వర్తమానంలో ఉంటున్నాను తల్లి. ద్వేష భావన అనేది తీసేసాను తల్లి. దాని యొక్క సత్ఫలితాలు బాగా నాకు అర్థమవుతున్నాయి తల్లి. సో కాబట్టి ఎల్లవెల్లలా మీ కృప ఉంటే నేను ఈ దేహం ఉండగానే ఆ పరమాత్మను పొందుతాను తల్లి. నేను చేస్తున్నదల్లా సదా ఎల్లవెల్లలా నామస్మరణే తల్లి. గురువాక్య పరిపాలన. పాదాభివందనాలు తల్లి. శ్రీ గురుభ్యో నమః. అమ్మ పాదాభివందనాలమ్మా. అమ్మ, చూసేవాడు చూడబడేది చూడడం, ఇలాంటి త్రిపుటి ఉన్నంత కాలం మాయలో ఉన్నట్టని బాగా తెలిసిందమ్మా. సాధకుడు ఎప్పుడైతే అహంకారం వదిలి తను తాను నిజస్వరూపం, తాను ఆత్మనని తెలుసుకుంటాడో అప్పుడు ఈ త్రిపుటి ఉండదు, మాయ ఉండదు, ఆనందమే ఉంటుందని బాగా అర్థమైందమ్మా. ఎట్లాగైతే స్వప్నంలో ఉన్న స్వప్నద్రష్ట బయటికి వచ్చిన తర్వాత
స్వప్నద్రష్ట ఉండడు, స్వప్నలోకం ఉండదు, ఏది ఉండదు. జాగ్రత్తలో ఒకడే ఉంటాడు. అట్లాగే ఈ జాగ్రత్తని కూడా అధిగమించినప్పుడు నేను ఆత్మగా మిగిలిపోతాననేది బాగా అర్థమైందమ్మా. ఈ సత్యం గురించి ఆలోచిస్తూ ఆ సత్యం వైపే ఉండడం వల్ల ఎక్కడ నేను ఇది చేస్తున్నాను, ఆలోచన తప్పుగా ఉంది, నెగటివ్ అనేది వెంటనే కరెక్ట్ చేసుకుంటున్నానమ్మా. పాదాభివందనాలమ్మా. నమస్కారం అమ్మా. అన్ని దుఃఖాలకు ద్వైత భావమే మూల కారణం. ఈ దుఃఖము నివారించబడాలంటే అనుభవయోగ్యంగా కనపడేవన్నీ మిథ్య అని, అనుభవించే నేను ఏకంగా అద్వయంగా చైతన్యంగా ఉన్నానని తెలుసుకోవడమే మార్గం. అది తప్ప అన్యము లేదు. ఎదురుగుండా కనపడేవన్నీ కూడా భ్రమలే, నశించేవే. అది మనకి చాలా అనుభవం, సుస్పష్టంగా తెలుసు. ఇంత జీవితంలో ఎన్ని మనకి పర్మనెంట్ గా ఉన్నాయి, ఎన్ని నశించాయి. బయట వరకు అక్కర్లేదు, నీ శరీరాన్ని, నీ తలంపులని, నీ ప్రవర్తనని చూసుకున్నా చాలు. ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, అసలు ఒకప్పుడు సంగతి కాదు, నిన్న ఎలా ఉన్నాం, ఇవాళ ఎలా ఉన్నాం, లేదా ఒక సందర్భం జరిగినప్పుడు, ఒకటి జరిగినప్పుడు దాని ముందర ఎలా ఉన్నాము, తర్వాత ఎలా ఉన్నాం, దాని ముందు మన మాట, మన చేత ఎలా ఉంది, ఆ తర్వాత ఎలా ఉంది, చాలు. ఇవి కనుక మనము అర్థం చేసుకోగలిగితే, అంటే ఇక్కడ చాలా మటుకు మనకు అర్థం కాదంటే ఏమి కాదు, కావాలని మనము అది చేస్తాం అంతే, అర్థమైనా అర్థం కానట్టుగా. ఎందుకంటే ఒక జీవభావం, ఇగో, వై షుడ్ ఐ, ఏమనుకుంటామంటే మనం గనక ఇప్పుడు మారినట్టుగా, లేదా ప్రేమగా ఉంటే, లేదా ఇంకోటి ఏదో అయితే మనని లోపు చేస్తారేమో, మనకు ఆ గౌరవం ఉండదేమో అని. కానీ ఎంత పిచ్చితనం అంటే ఆ ఆలోచన. నువ్వు పరమాత్మ దగ్గర ఉంటే ఇంకా నీకు అసలు ఎవడిని గౌరవము ఇవ్వరా నాకు అని అడగవలసిన పరిస్థితి కానీ, ఎదురు చూడవలసిన పరిస్థితి ఉండదు. గౌరవం అనేది నీ దగ్గరకు వస్తుంది. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితం అనుధావంతి శతస. అమ్మను ఉపాసన చేసేవాడు ఎప్పుడైతే ఆ బాహ్యాన్ని మరిచిపోయి ఆ బ్రహ్మని ఉపాసన చేస్తాడో, వాడి వెనకాల లోకం శతసహ వందల కొద్ది వాళ్ళందరూ వాళ్ళే వస్తారు. ఆ అమ్మాయి పంపిస్తారు. రమణ మహర్షి ఎవరి కోసం అన్న చూశాడండి. ఎలా ఏర్పడింది అంతా, ఎక్కడెక్కడ వాళ్ళు విదేశాల నుంచి కూడా వచ్చారు అంటే, మరి విదేశాలకి ఎవరన్నా వెళ్ళి ప్రపకండ చేసి వచ్చారేంటి రమణ మహర్షి? ఈ చిన్న సూక్ష్మం మనం మర్చిపోతాం. మనం మార్చుకోవడానికి, మనకి మనం ప్రేమగా ఉండడానికి, ఒక ప్రేమగా మాట్లాడడానికి పక్కవారితో, అది ఎవరైనా సరే, భార్యాభర్తలు కాదు, సంబంధాలు కాదు, బంధాలు కాదు, ఏదైనా సరే, ఒక ప్రేమగా మాట్లాడడానికి మనకి మన యొక్క ఈ జీవభావం అడ్డం వస్తుంది. అలా మాట్లాడితే మనం ఏదో లోకువైపోతామని, అలా చేస్తే మన ఏదో ఐడెంటిటీ తగ్గిపోతుందని, ఎంతటి మూర్ఖత్వం. ద్వైతం ఏదో పోతుంది నాది, అసలు అంటూ ఏముందిరా నీకు ఆయన అనేవాడు లేకపోతే. ఒక్కసారి ఎవరికి వాళ్ళు, అరే లోపల ఉన్న వాడు గనక లేకపోతే నేను నథింగ్ కదా. ఇప్పటి వరకు నీకు బాహ్యంలో నీ పదవికో, నీ డబ్బుకో, లేకపోతే నీ దానికో దేనికో గౌరవం ఇచ్చిన వాడు, ఏ క్షణం నీలోంచి ఆ చైతన్యం తప్పుకుపోయిందో నిన్ను ముట్టుకోవడానికి కూడా వాడు సంకోచిస్తాడు. నిన్ను ముట్టుకోను కూడా ముట్టుకోడు వాడు. బాగుండదు కనుక నమస్కారం పెడతాడు దూరం నుంచి. మరి ఈ నశించే ఈ గౌరవాలు మనకి ఏ పాటి? ఆ బ్రహ్మ లక్షణాన్ని మనం అవలంబించుకుంటే, ఒకడు నమస్కారం చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. ఎందుకంటే అవతల వాడు నీకు ఎప్పుడు నమస్కారం చేస్తాడు? వాడికి అవసరం ఉంటే నీకు నమస్కారం, అవసరం ఉంటే నిన్ను పొగుడుతాడు. మరి నువ్వు వాడు సమానమైతే నీకు బ్రహ్మ ఎలా దొరుకుతుంది? నువ్వు బ్రహ్మం గురించి తెలుసుకుని ఏమిటి ఉపయోగం, అవగాహన చేసుకుని ఏమిటి లాభం, ఇంకోటి చేస్తే ఏం లాభం? ఏది లేదు. నీకు వాడికి పెద్ద తేడా లేదు. వాడు వినలేదు, నువ్వు విన్నావు. విన్నవాడు అలాగే ఉన్నాడు, విన్నాను. అదేదో అంటారు చూసారా, చదువుకోకముందు కాకరకాయ అన్నట్టు, చదువుకున్న తర్వాత కీకరకాయ అంటున్నాడు. అలా ఉంది, అంతకన్నా ఏమీ లేదు తేడా.
మరి తెలుసుకున్నాము, ఒక గురువుని పెట్టుకున్నాము, లేదా ఆచరణలో పెడుతున్నాము అన్నప్పుడు మనలో ఆ పరివర్తన కనపడాలి. కనీసం నీకంటూ ఒక సంతోషం ఉండాలిగా. నీకంటూ నీకు సంతోషం లేనప్పుడు ఎంత ప్రాకులాడితే బయట నుంచి వస్తుందా సంతోషం అనేది? నీలో ఉంది. నీ యొక్క ఏదైతే లేని మనసును నువ్వు భావించాలి. అదే కదా కోరుకునేది. వీడు నమస్కరించాలి, వాడు నమస్కరించాలి. మనం ఒకరికి నమస్కారం చేస్తే వీడేమన్నా అనుకుంటాడేమో, అన్ని తక్కువగా భావిస్తాడేమో. నలుగురిలో గురువులకు నమస్కారం చేయటం ఎంత చిన్నతనంగా భావిస్తారు. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో గురువులకు నమస్కారం పెడితే. వాడికి లేడు, నాకు ఉన్నాడు అన్న గర్వం ఉండదు వీళ్ళు. వాడి ముందర నేను అలా సాష్టాంగ నమస్కారం చెయ్యాలి అంటే వాళ్ళు నన్ను ఏమన్నా చిన్నతనంగా అనుకుంటారేమో అన్న భావనే వాడిని నిట్టనిలుగా నిలబడేటట్టు చేస్తుంది. అది దానివల్ల ఏంటి ఉపయోగం? అంటే బ్రహ్మము తెలుసుకుని అర్థమైంది అనుకోవటము, అవగాహన ఏర్పడింది అనుకోవటం. కానీ బ్రహ్మము అసలు ఇవన్నీ పక్కన పెడితే బ్రహ్మము నీకు అంత అనుగ్రహం ఇచ్చి వృధా చేశారు. అపాత్రదానం చెయ్యొద్దంటారు. అయితే మనం అనుకోవచ్చు, ఎందుకంటే ఆయన చేశాడు పాపం. ఆయన అత్యంత కరుణా స్వభావుడు. ఆయన ఇవన్నీ పట్టించుకోడు. పోనీలే పిల్లవాడు. మనము మన సొంత పిల్లలు ఎన్ని చేసినా పోనీలే పోనీలే అని మనం పక్క పిల్లల్ని అనగాని మన పిల్లల్ని అంటామా? మన పిల్లలు అంటే మన కొడుకు మన కూతురు వరకు మనకి బానే ఉంటుంది. అదే కోడలును అల్లుడు చేశారనుకోండి, ఎంత ఆవేశాలు వస్తాయండి. తేడా అక్కడే ఉంటుంది. ఎక్కడో బయట వరకు వెళ్ళక్కర్లే. మన సంసారం మనం చూసుకున్నా చాలా తేడా, ఆ ప్రభావం మనకి తెలుసు. అంటే ఇలాంటివన్నీ మనం చేసాం. ఇప్పుడు నేను చేస్తున్నారని మిమ్మల్ని అనట్లేదు, మామూలుగా సహజంగా జరిగేది. ఎప్పుడైనా మనసు కొంచెం అటు ఇటు అయ్యేది ఇక్కడే. బయట వాళ్ళతో ఎందుకుంటుంది, వాడెవడో మనకన్నా. కానీ మన మనసు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఎక్కడ మన మనసు అటు ఇటు ఊగిసలాడుతుందంటే ఇగో ఈ బంధాల దగ్గర. ఇక్కడ తరతమ భేదాలు. మరి ఆ మనసుని మనం గనక నిశ్చలం చేసుకోకపోతే, అందుకనే అనేది నిరంతరం నామస్మరణ, నిరంతరం నామస్మరణ. అది చేస్తేనే నీ మనసు నిర్మలం. అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది నీకు అనుక్షణం ఆ మనసు నిన్ను గైడ్ చేస్తుంది. నిరంతరం నిరంతరం నిరంతరం. బ్రహ్మముకు తెలిసింది నీకు తెలుసు. బ్రహ్మముకి తెలుసు ఏం జరగబోతోందో తెలుసు, ఏం జరగట్లేదో తెలుసు, ఏమిటి చెయ్యాలో తెలుసు. ఎందుకంటే ఆయన బ్రహ్మము కాబట్టి, మనం అందరము ఆయనమే కాబట్టి, ఆయనే కాబట్టి. ఇప్పుడు మామూలుగా ఏమంటారు, నా విషయం నాకు తెలుసులే, నువ్వు చెప్పక్కర్లేదు అంటారు. ఎవడన్నా ఏదైనా చెప్పబోతుంటే నువ్వే చెప్పక్కర్లా, నా విషయం నాకు తెలుసు అంటారు. మరి అలాగే పరబ్రహ్మంకి తెలుసు కదా. ఆయన సృష్టించాడని కాదు ఇక్కడ అర్థం. మనం మొదట్లో చెప్పాం, ఆయన సృష్టించాడు, ఆయన పిల్లలం కాబట్టి మన గురించి తెలుసు కాదు. ఆయన మనం ఒకటే కాబట్టి, మనలో ఉంది ఆయనే కాబట్టి. అందుకనే మనస్సాక్షి అన్నా. ఒరే నీకు సాక్షిత్వం లోపలే ఉందిరా, సహస్రాక్షుడు విడిగా చూడక్కర్లేదు. నీవు బాహ్యంలో ఎవడు చూడడేమో అనుకుంటావని, ఒరే అంతటా ఆయన ఉన్నాడు రా. లోపల చూడలేని నువ్వు మనసులో తప్పు భావనలు ఏమైనా చేస్తావేమో, నీ లోపల ఉన్నది నేనే రా సాక్షిత్వం. అంతటా నేనున్నాను రా, నువ్వేమీ ఇదవ్వక్కర్లేదు. కాబట్టి నిన్ను సర్వకాల సర్వవస్థల యందు లోపలైనా బయటైనా చూసేవాడు ఉన్నాడు. అందుకే వాడు సహస్రాక్షుడు. ఏమండి నేను గదులు తలుపులు వేసుకున్నానండి అంటే, ఆయన తలుపులు వేసుకుంటే మటుకు ఏమైంది, శూన్యం కూడా ఆయనే కదా. ఇన్ని చోట్ల నుంచి మనని కాపాడుతున్నాడు. మన శివుడికి కూడా ప్రార్థన చేస్తాం, అధహ శివ పాతు అని. ఊర్ధ్వం పేర్లు పెట్టారు అక్కడ. వాళ్ళు అన్ని వైపులా ఉన్న ఆ శివుడు మమ్మల్ని రక్షించుగాక. మనమే ప్రార్థన చేస్తాం అన్ని వైపులా ఉండే. మరి ఎట్నుంచి ఏ ఆపద వస్తుందో మనకేం తెలుసు. ఆపదల వేళ మటుకు ఇలా కాపాడుకుని వెధ పనులప్పుడు ఆయన చూడడం అనుకోవడం ఎంత వెర్రితనం. ఆయన్ని మనమే కోరుకుని అన్ని వైపులా ఉండు స్వామి, అన్ని వైపుల నుంచి మమ్మల్ని రక్షించు అన్నాం. మరి రక్షించాలంటే వాడు మనల్ని చూడాలి కదా. కాబట్టి ఆయన ఎప్పుడు ఉంటాడు. కాబట్టి నీ మనసులో నువ్వు ఏదైనా భావన చేసినా వెంటనే తెలుసు. అందుకే మనసా వాచా కర్మణ అంటే ఈ మూడే. ఈ మూడు ఒకటిగా ఉండాలి. పరబ్రహ్మ భావనతోనే ఉండాలి. భావన మంచిదైతే మాట మంచిదవుతుంది, చేత లేకపోతే అవసరార్థాలు ఇక సరే అవి అజ్ఞానంవి చెప్పేదేముంది. అందుకని ద్వైత భావమే మూల కారణం. రెండోది ఆలోచనే.
నేను నువ్వు చాలా అయిపోయింది. ఇక నేను అన్నది ఎప్పుడైతే ఒకటి మొదలైందో రెండోది వచ్చింది. అక్కడ పరబ్రహ్మ ఒక్కడే ఉన్నాడంటే అక్కడ భాష కోసం ఒక్కడే అని స్ట్రెస్ చేసి ఎందుకంటారంటే అన్యము లేదు, రెండోది లేదు అని చెప్పడానికి. ఇక్కడ నేను ఒకడిని ఉన్నాను అన్నారు, ఒక్కడినే అనలేదు, ఒకడిని ఉన్నాను. ఒకడిని అన్నప్పుడు రెండోది కూడా వచ్చింది. ఇక రెండోది వచ్చాక గొడవే ఉంది, బోల్డ్. అన్ని దుఃఖాలు అవే. ఇక ఇది నివారించబడాలంటే అనుభవయోగ్యంగా కనపడేవన్నీ, ఇప్పుడు మనం అనుభవిస్తున్నవన్నీ, ఆలోచనలనండి, దేహ భావనలనండి, ఏదైనా సరే అనుభవాలు, అది మానసికమా ఇంకోట ఏదైనా సరే మీరు ఏది చెప్పినా అవన్నీ కూడా మిథ్యయని, అనుభవించే నేను ఏకంగా అద్వయంగా చైతన్యమే. కాబట్టి నేను అనే ఇది ఏదైతే ఉందో అది కేవలము చైతన్యం రా, అది మిథ్య కాదు. ఈ చైతన్యం ఎలా గుర్తిస్తున్నాము? ఒక ఉపాధి ద్వారా మనం గుర్తిస్తున్నాం. ఆ ఉపాధి నశిస్తుంది తప్ప లోపలున్న చైతన్యము ఎల్లప్పుడూ ఉంటుంది. అది తప్ప అన్య మార్గం లేదు. కష్టము, బాధ, విచారం అన్ని కూడా మనస్సులోని అలజడులు మాత్రమే. కష్టం, బాధ, విచారం అన్ని అవే. ఈ కష్టం నన్ను వదలట్లేదు అంటే కష్టం ఏమన్నా ఒక వస్తువు అండి? కాదు. నువ్వు అన్నావు కాబట్టి అది కష్టం అనిపిస్తుంది. నీ కష్టంగా ఉన్నది ఇంకోటికి చాలా సులభంగా ఉంటుంది. చిన్నపిల్లవాడికి ఎక్కాలు రాకపోవచ్చు, కానీ నేర్చుకున్న వాడికి పోనీ 1 సంవత్సరం అటు ఇటుగా ఉన్నాడు, వాడు నేర్చుకున్నాడు కాబట్టి వాడికి అది సులభంగా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలు కూడా శ్లోకాలు చెప్తున్నారు. ఇప్పుడు వాట్సాప్ లో వస్తూ ఉంటాయి దేశ రాజధానుల పేర్లని, అవని ఇవని. సరే, దాని రీజన్ ఏదన్నా పక్కన పెట్టేయండి. ఆ చిన్నపిల్లవాడు చెప్తే మనకి రాదు కాబట్టి మనకి అత్యద్భుతంగాను ఆశ్చర్యంగాను. అవి ఇప్పుడు మనం నేర్చుకున్న ఆ చిన్నపిల్ల నేర్చుకుంది మనం నేర్చుకోలేకపోతామంటే అది మనకి పెద్ద కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి కష్టం అంటే ఏమిటి? నీవు దాన్ని కష్టంగా అన్నా కాబట్టి కష్టం. అదే ఇంకోటి ఇప్పుడు గుర్తించకపోతే ఏమైంది అనుకున్నవాడు హాయిగానే ఉంటాడు, వాడికి అది కష్టంగా అనిపించదు. ఎందుకంటే వాడికి అసలు దాని మీద శ్రద్ధ లేదు, లేదా వాడికి అది ఇష్టం లేదు. ఇష్టం లేదు కాబట్టి వాడు దాన్ని కష్టంగా చూడడు, వదిలేస్తాడు. కానీ మీరు ఏం చేస్తున్నారంటే కష్టాలను ఇష్టంగా పట్టుకుంటారు కాబట్టి అది ఎంత ఎంతో ప్రయత్నం చేశానంటున్నారు. మీరు ఎంతో అసలు ఆ ప్రయత్నము కష్టం పోవట్లేదన్న ప్రయత్నమే తప్ప వదిలించుకోవాలన్న ప్రయత్నం చేయాల. ఒక జిడ్డు ఉందనుకోండి, పాత్ర కానివ్వండి, నేల మీద కానీ బట్టలు, ఎంత కష్టపడి రుద్దుతారు దాన్ని, ఏవో లిక్విడ్స్ వేసి అదేసి అన్ని చేస్తారు. అలా కష్టపడి మనం దాన్ని వదులుస్తున్నాం. అంటే మనకు వదలగొట్టాలన్న ఆ సంకల్పం, ఇష్టం ఉండబట్టి. అదే లేదనుకున్నా పోనీ వదిలేసేద్దాం. కానీ మనమేం మన కష్టాన్ని వదలకుండా కష్టం నన్ను వదలట్లేదు అంటున్నాం. అందుకే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అదే అంటాడు, ఎందుకు స్వామి ఇన్ని ఇచ్చావు మాకు, ఇవ్వకుండా ఉండొచ్చు కదా అంటే ఆయన అన్నట్ట, ఒకసారి చూడరా నువ్వు అని. చూస్తే ఏమన్నా అన్ని తను పట్టుకున్నవే. కృష్ణ పరమాత్మ ఏమి ఇవ్వలే మనకి. కృష్ణ పరమాత్మ అంటే భగవాన్ గాని పరమాత్మ గాని అన్ని మనం పట్టుకున్నవే. నాది, వీడు శత్రువు, వీడు మిత్రుడు, ఒరే ఇవన్నీ నేను చెప్పాను రా నీకు. అయ్యో లేదు స్వామి నిజంగా, అన్ని మనమే పట్టుకున్నాం. ఇది కావాలి, అది కావాలి, ఇది వద్దు, అది వద్దు, ఇది కష్టము, అది నష్టం, అసలు ఈ విధంగా ప్రతిదీ పట్టుకుని నానా దుఃఖాలు. ఇక ఏముంది, ఎప్పుడూ దుఃఖమే. ఎందుకంటే వాడికి దుఃఖంగా ఉన్నవాడికి ప్రతిదీ దుఃఖంగానే ఉంటుంది. ధైర్యంగా ఉన్నవాడు దుఃఖిస్తాడా? మనం పిల్లలు కాదు పెద్దవాళ్ళైనా సరే చూడండి, ఒక దెబ్బ తగిలింది అనుకోండి, ధైర్యంగా ఉన్నవాడు ప్రయత్నం చేసి వెంటనే ఒక యాక్సిడెంట్ అయింది అనుకుందాం, ఏ కాలుకో దెబ్బ తగిలింది ఏదో, కొన్నాళ్ళ తర్వాత వాడు ఏం పర్వాలేదు అని ధైర్యంగా నడిచేవాడు శుభ్రంగా నడిచేస్తాడు, ఏం అవ్వదు. బట్టి అదే భయపడేవాడు అడుగు వెయ్యాలంటే భయపడతాడు. ఉన్నారు అలాంటి వాడు. ఇక భయం వాడికి, ఏమో మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అంటే ఆ భయంతో, భయాన్ని ఉంచుకున్న వాడికి ఎప్పుడు భయమే. భయాన్ని తీసేసిన వాడికి ఏది. కొంతమంది చీకట్లో అయినా సరే ఏం పర్వాలేదని నడిచేస్తారు, కొంతమందికి చీకటి అంటే భయం, వెళ్ళరవుతుంది.
ఇవన్నీ మనలోవి మనసుని యొక్క అలజడులు. అయిష్టాలు ఒక మనిషి మీద ఇష్టం కానివ్వండి, అయిష్టం కానివ్వండి, ఏదైనా సరే నీ దృష్టి పట్టే అది మనకి ఇప్పుడు నిర్దిష్టంగా కూడా అందరికి సత్సంగాల్లో వాళ్ళకి అర్థమైంది. అయినా సరే మనం కొంతమంది మీద లేదా కొన్ని విషయాల మీద అంటే ఏదైనా అది మార్చుకోవడానికి మనం ఒప్పుకోవట్లేదు, మనల్ని మనం ఒప్పుకోనివ్వట్లేదు. ఎవడో ఏం చేయలేదు అసలు. ఏమనండి నా వల్ల కాదు అనేస్తున్నారు. ఎవరైనా చూడండి, నీ వల్ల కాదు అంటే నీకే బ్రహ్మ దొరకదు. ఎవడేం చేస్తాడు? ఆయన సాక్షిగా ఉండిపోతాడు. అలా కాకుండా ఆ బ్రహ్మాన్ని ప్రార్థన చేసి, స్వామి ఇది ఒక్కటి నన్ను పట్టుకుని విసిగిస్తోంది అయ్యా, పిశాచిలాగా పట్టుకుంది, ఆ శక్తి నీకే ఉంది స్వామి, నిన్ను శరణు పెడుతున్నాను, నన్ను రక్షించవయ్యా అంటే ఆయన తీసేయడా? కానీ మనం ఏం చేస్తున్నాం, నా వల్ల కావట్లేదని దాన్ని మన దగ్గర పట్టుకున్నాం. అది ద్వైతం. ఎందుకంటే నేను ఒకటి ఉంది, తర్వాత పరబ్రహ్మ. కాబట్టి ఈ నేనుతో నువ్వు ఒకటి పట్టుకున్నా, ఒక వెంట్రుక పట్టుకున్నా నువ్వు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే బ్రహ్మం దగ్గరికి నిశ్చలంగా వెళ్ళాలి, ఏది లేకుండా వెళ్ళాలి. మరి నీకు ధైర్యం ఏది? బ్రహ్మం ఉన్నాడని నువ్వు బ్రహ్మం దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నావు. ఆయన ఏమన్నాడు? ఒరే నా దగ్గరికి నాతోటే రావాలిరా నువ్వు, నేనే నీకు ధైర్యం, వెన్నంటి ఉంటాను. వెన్నంటి అంటే వెన్ను. ఇప్పుడు ఆ వెన్నంటి అంటే ఆ వెన్ను మనకి ముఖ్యం, నడవడానికి కానీ కూర్చోవడానికి కానీ. ఆ యొక్క ఎముక వెన్నుముక అనండి ఏదైనా, అది మనకి సపోర్ట్ లేకపోతే నువ్వేం చేయలేవు. ఆయన అందుకనే వెన్నంటి వెన్నంటి అంటాడు. అంటే నీ యొక్క ఆ నిలబడే శక్తి, నీలో ఉన్న ఆ సామర్థ్యం నేనేరా. కాబట్టి నీవు నన్ను పట్టుకో ఆధారంగా. నడవలేని వాళ్ళు ముసలి వాళ్ళు అయిన తర్వాత అయినా సరే, లేకపోతే కొంచెం వయసులో ఉన్నప్పుడు ఏదన్నా కాలికి ప్రాబ్లం, కర్ర కదండి పట్టుకుని నడుస్తారు. నీ ఆలంబన నేనురా, నీవు నన్ను పట్టుకో, బాహ్యం వైపు చూడకు. ఆయన ఇవన్నీ నిర్దిష్టంగా ఇవన్నీ కూడా నిర్దిష్టంగా మనకి తెలుసు. తెలిసినా సరే దీని మీద ఆ ద్వేష భావనలు, వారి మీద ఏదో మాట్లాడటం, మన ద్వేష భావాన్ని పక్క వాళ్ళకి అంటించటం. ఎందుకు? మనలో ఒక కృతజ్ఞత భావం గాని, ఒక మంచి భావన గాని లేదు. వారు మనకి సహాయం చేశారన్న ఒక మంచి భావన లేదు. మన వల్ల అంటే నా వల్ల వారికి ఏదైనా ఆపదొస్తుందా, నేను అనకూడదు అన్న అసలు ఏ ఇంగిత జ్ఞానాలు లేవండి. నేనే ఎప్పుడు కూడా నేనే అంటాడు. కాబట్టి వాడు వంగడు. అందుకనే అన్నారు, ఒరే నీవు అవన్నీ వదిలేరా, సరే నీలో ఏవో ఉండొచ్చు కాక అవన్నీ నేను కౌంట్ చేయట్లేదు, నువ్వు నాకు శరణాగతి పొందు అన్నాడు బ్రహ్మ. మరి ఆయన దగ్గర కూడా మనం శరణాగతి పొందడానికి నేను నిట్ట నిలువుగానే ఉంటాను అంటే ఏం చేస్తాడు ఆయన? ఆయన ఎంత కరుణ చూపించాలో, నీకు ఎన్ని తెలియ చెప్పాలో ఆయన చెప్తున్నాడు. అయినా సరే నేను ఈ పని చెయ్యకూడదు. చూడండి, కొంతమంది మగవాళ్ళు ఉంటారు, కొంతమంది మేము ఇవి చెయ్యం, మాకు చేత కాదు. ఏమండి, చేతగాని పని అంటూ ఉంటుందా అసలు? ఎన్ని చేతగాని పనులు నేర్చుకుని చేయలేదు అవసరం వచ్చినప్పుడు? అంటే వాళ్ళు అలా ఉండిపోతారనమాట. మేమెందుకు చెయ్యాలి అన్న ఒక భావన వాళ్ళ మనసుల్లో ఎప్పుడైతే వస్తుందో, నేను మగవాడిని, నేను చేయకూడదు అంటే వాడు చెయ్యడు. ఇంకా వాళ్ళు ఏం శరణాగతి పొందినట్టు? ఈ భావనలన్నీ కూడా మనలోని దోషాలే. ఇక కొంతమంది ఆడవాళ్ళు, ఎవరైనా సరే, ఇక్కడ మగవాళ్ళు ఆడవాళ్ళు గట్టిగా చెప్తున్నాను, ఆడవాళ్ళ కొంచెం మగవాళ్ళు అనేసరికి మగవాళ్ళ కదా మేము ఎందుకు ఈ పని చేయాలని ఎక్కడ రాసి పెట్టలేదు. జీవుడు నువ్వు ముఖ్యం గుర్తుపెట్టుకో. నీకు బ్రహ్మం కావాలంటే నువ్వు జీవుడు, ఆ జీవుని తీసుకెళ్లి బ్రహ్మంలో ఐక్యం చేయాలన్నప్పుడు ఈ ఆలోచనలు ఉండకూడదు. ఆడవాళ్ళకి కొన్ని ఉంటాయి, వైషుడు అని. ఈ భావనలే మిమ్మల్ని, ఈ నుంచి జీవభావం నుంచి మిమ్మల్ని ఐక్యం కాకుండా కాపాడుతున్నాయి మిమ్మల్ని. మళ్ళీ మీకు జన్మలిద్దామని అవి తీసేయాలి. ఏదైనా నేను చేస్తాను అన్నదానికి రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఇది నా పని కాదు, అది నీ పని కాదు, అసలు అనవసరం. ఎవరికి ఏంటండి కేటాయించబడ్డాయా?
అవసరం వచ్చినప్పుడు చేసి తీరాలంటే ఇది నీ పని నా పని అని చూడ్డానికే లేదు. అలా చూసిన వాడు బ్రహ్మం కాలేడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నీ మనసులో భావన వచ్చింది, నేను చేయకూడదు, నేను ఫలానా. అది ఆడవాళ్ళైతే అంటే మగవాళ్ళైతే, ఎప్పుడైతే నీలో ఆ భావన వచ్చిందో అలా. అందుకనే భావన లేకుండా, ఎందుకంటే నీవు భావన రెండు ద్వైతం, దుఃఖమే. సరెండర్నెస్ రాదు. ఇవి చాలా ముఖ్యం. మనలో భావనారహితంగా, ఆలోచనారహితంగా ఉండాలి. ఎందుకంటే ఆలోచన వచ్చేసింది, దాన్ని మీరు ఓవర్కమ్ అవ్వాలి అంటే మీరు చెయ్యాలి. ఆ మనసు నేను చెయ్యొద్దు అని మిమ్మల్ని అంటున్నా సరే, నువ్వు చెయ్యకురా, నువ్వు ఫలానా గొప్పవాడివి అంటున్నా సరే మీరు వంగబడి చెయ్యండి. అప్పుడు అది నోరు మూస్తుంది. అవసరం వచ్చినాడు బాహ్యంలో అందరికి కాళ్ళు పట్టుకోలేదండి, కాకా పట్టలేదు, మనసులో లేకపోయినా మనసులో తిట్టుకున్న అవతల వాడిని కాకా పట్ల, ప్రమోషన్ వస్తుందన్న, ఇంకోటి వస్తుందన్న, ఏదన్నా ఇది అంతే. ఇంకా ఈయన దగ్గర కాస్త కాకా పడితే ఈయన్ని బ్రహ్మం అనే ప్రమోషన్ ఇస్తాడు. ఇది ఉపయోగం కానీ బాహ్యం ఎందుకంటే మళ్ళీ రిటైర్మెంట్ ఉంటుంది, లేదా వాడికి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు తీసి బాధించు. కాబట్టి అన్నిటికీ నీ మనసే మూలము. ఈ మనసు ఎప్పుడు వికల్పం పొందుతుంది? పరాయి అన్నప్పుడు, పరులు అన్నప్పుడు. కాబట్టి ఆ పరత్వం నీలో రాకుండా చూడాలి అంటే కూడా ఈ నిరంతర నామస్మరణ, లేదా గురువు గారికి కానివ్వండి, లేదా పరమాత్మకు కానివ్వండి, మన శరీరం వేడాలి. తరతమ భేదాలు అంటారు. ఈ భేదభావం నీలో రాకూడదు. మొదటగా అది గుర్తుపెట్టు. అది నీ నుంచే మొదలవుతుంది, నీ వల్లే మొదలవుతుంది, నువ్వు అనుకోవటం వల్లే మొదలవుతుంది. ఏమండి, మేము అలా భేదం లేకుండా చూసినా అవతల వాళ్ళల్లో ఉన్నారండి. నీకెందుకు రావన్నీ? నీవు జన్మరాహిత్యం కోరుకున్నావు, నీకు బ్రహ్మం అనుగ్రహించి బ్రహ్మ గురించి చెప్తున్నాడు కాబట్టి నువ్వు అలా ఉండాలి అంతే. రోగం వచ్చిన వాడు మందేసుకోవాలి కానీ పక్కవాడు వేసుకుంటాడు, ఎంత ఇష్టం ఉంటే. వాడికి తగ్గుతుందా? అప్పుడు వాడేసుకుంటే వాడికి తగ్గుతుందా, వీడికి తగ్గుతుందా? కాబట్టి ఇప్పుడు ఇక్కడ నీ యొక్క ఈ నేను అనే రోగాన్ని బాగు చేసుకోవడానికి ఔషధం నీవు సేవించాలి. నేను అనేది పెద్ద రోగం కదా. ఆ నేను నుంచే ద్వైతాలన్నీ పుట్టాయి. నేను, నా కుటుంబం గిరిగీసేస్తాం. మరి నేను గిరిగీసుకుని మరి నేనే కదా కొడుకు పెళ్లి చేయాలన్నా, కూతురు పెళ్లి చేయాలన్నా మళ్ళీ యోచన చేసేది. ఇక చేసినా కూడా మళ్ళీ అక్కడ చూడండి ఇక మొదలు మనసులో ఒక భయం, ఎలాగో ఏమిటో వచ్చినమ్మా ఎలా ఉంటుంది. ఎందుకు? యద్భావం తద్భవతి. కాబట్టి ఇవన్నీ కూడా ద్వైత భావాలు, అన్ని నీలోంచే. కాబట్టి నేనుకి ఆ యొక్క సర్వరోగాలకి మూల కారణం నేనే. ఈ నేను నువ్వు పోగొట్టుకోవాలి అంటే ఈ నిరంతర నామస్మరణ, ఆ యొక్క దైవానికి గాని గురువుకి గాని సర్వస్వ శరణ. నీకు ఏది చేతనైందో అది చెయ్యి. ఏదైతే నువ్వు వెంటనే చేయగలుగుతావో సర్వస్వ శరణాగతి ఎవరికైతే చెందగల వాళ్ళకి చెయ్యి. ఏమండి, నాకు పరమాత్మ అంటే చాలా అనన్యమైన ప్రేమ భక్తులండి కానీ అన్నావు అంటే నీవుకి అనన్యమైన భక్తి లేదు, దొంగ భక్తి. అది అవసరార్థ భక్తి, అది నిజమైన భక్తి కాదు. నిజమైన భక్తుడికి తప్పకుండా వాడు అంటే సర్వసమత్వం వచ్చి తీరు. అంటే నువ్వు పరమాత్మని ఏదో కోరిక కోసం ప్రార్థన చేస్తావు, ఇది కావాలి అంటున్నావు కాబట్టి నీకు సర్వసమత్వం రాదు. నీకంటూ కోరుకుంటున్నావు, నీ కుటుంబానికి కోరుకుంటున్నావు, నీ వాళ్ళ కోసం కోరుకుంటున్నావు కాబట్టి నీళ్ళ సమత్వం ఎలా తెస్తాడు ఆయన? ఎందుకంటే నీ ప్రతి పూజ ఒక కోరికను బట్టి ఆశించే ఉంది. అందుకనే ఏమన్నాడంటే ఇప్పుడు, అందుకనే మనం చేసే దాంట్లో ఫలశ్రుతులు ఉండవు, వాళ్ళకి వీళ్ళకి సమర్పణలు లేవు, అర్పణలు లేవు, ఏమీ లేవు. స్వామి నీవు కావాలని చేయటం అంతే. ఆ నీవు కావాలి ఆయన్ని పొందే వరకు, అంటే ఆ పూర్ణ శరణాగతి పొందే వరకు మాత్రమే ఆ నువ్వు కావాలి. ఆయనది వచ్చేసిన తర్వాత అది కూడా ఉండదు. ఏదో చెయ్యాలి కాబట్టి, అంటే ఆ పరబ్రహ్మకి ఇష్టం కాబట్టి చేయటం, చేసుకుంటూ వెళ్ళటమే.
మౌనంగా ఉండలేం కాబట్టి సాక్షిత్వాన్ని సంపాదించుకోవడానికి చేస్తూ ఉంటాం అనే కన్నా ఆయన చేయిస్తాడు అనటమే కరెక్ట్ అన్నమాట. మనస్సు ఎంత శాంతంగా ఉంటే మనిషి అంత హాయిగా ఉంటాడు. అందుకనే ఆలోచన లేకుండా నిద్రపోయిన వాడు బ్రహ్మాండంగా నిద్రపోతాడు. కలత నిద్రలుండవు, కలలుండవు, ఏముండవు, హాయిగా పడుకుంటాడు. అందుకే జ్ఞాని నిద్రపోయినా నిద్రపోకపోయినా ఏ గొడవ ఉండదు. ఎందుకంటే ఆలోచనలు ఉండవు కాబట్టి జ్ఞానికి ఏది సంబంధం లేదు. బాహ్య అభ్యంతరాలలో నానాత్వ ప్రపంచాన్ని చూడడమే మనస్సులో అలజడికి కారణం. ద్వైత భావాన్ని చూడటమే అన్ని బాధలకు మూల కారణం. ఎందుకు లలిత మీద నిమిషానికి వస్తారు అలా అవుతుంది? ఎందుకు ఊరికి అన్మ్యూట్ చేస్తున్నారు దాన్ని? ద్వైత భావాన్ని చూడటమే అన్ని బాధలకు మూల కారణం. తన్ను తాను ఏకము అద్వయం అయిన ఆత్మగా గుర్తించిన నాడు అంటే ఏ క్షణం అయితే నానాత్వ ప్రపంచం మిథ్యగా నీకు అవగాహన కలుగుతుంది. ముందు ఆ నేను వదలందే ఇంక ఇది మిథ్యగా భ్రమగా ఎలా కుదురుతుంది? ముందు నీ దగ్గర స్టార్ట్ అయితే తర్వాత బాహ్యం గురించాలి. ముందు నువ్వు ఆ నేను వదిలేయాలి కదా. కాబట్టి ఆత్మజ్ఞానానికి ఈ మిథ్యా ప్రపంచం వల్ల ఎటువంటి హాని ఉండదు. కాబట్టి అది నిన్నేం చేస్తుంది? అప్పుడు అది కష్టంగా నిన్ను బాధ పెడుతుందా? నువ్వు దుఃఖించాల్సిందో బాధపడాల్సిందో ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే దాని మానాన అది ఉంటుంది. నువ్వు గుర్తించినప్పుడు అది నిన్ను బాధ పెడుతుంది. గుర్తించినప్పుడు బయట గాలివాన హోరుగా ఉందంటే తలుపులు తీసుకుని ఎవడన్నా బయట కూర్చుంటే వాడికి హాని. వాడు అది వస్తుంది ఎందుకని తలుపేసి కూర్చున్న వాడికి ఏం బాధ? కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ నేను అనే దాన్ని ఓపెన్ గా వదిలేసాం. నాది నీది, వీడు నా వాడు ఇక నానా గోల తెలిసిందేగా. ఆ బుద్ధి మనసు వక్రంగా ఇష్టం వచ్చినట్టు ఆలోచించటం వల్ల వ్యతిరేకంగా ఇష్టముగా అయిష్టం అసలు ఇక ఏం చెప్తానండి మనసు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం. నా అన్యత్ తస్య అస్తి భేషజం. అహంకార అనుభవ క్షేత్రంలోని బాధలు పోవాలంటే సత్యాన్ని తెలుసుకోవడం కంటే వేరే మార్గం లేదురా. ఇక నువ్వు చేసేది ఏమీ లేదు, అది తప్ప అది మాత్రమే నీవు పొందాలి. భేదభావన ఉన్నన్నాళ్ళు ఏమీ చేయలేవు, బాగా గుర్తుపెట్టుకోండి. అది సొంత బంధాలకైనా పరుల బంధాలకైనా అయ్యో నేను చెయ్యాలి, ఈ బంధం బాధపడుతుందని నువ్వు అనుకున్నావంటే అది దోషమే. నీ చేత చేయించాలంటే పరబ్రహ్మము చేయిస్తాడు. నీవు అనుకుని చేస్తే అది నీ కర్మ మాత్రమే. దానివల్ల నీకు ఇవాళ కాకపోవచ్చు, రేపు నువ్వు బాధపడతావు. వాళ్ళు అడిగారనో లేదా ఇంకోటనో అనుకుంటే నువ్వు చూద్దాం, వాళ్ళు అడిగారు మీరేం నో అని చెప్పట్లేదు, సరే చూద్దాం ఏమవుతుంది. కాబట్టి ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ అంటారా ఇంకోటి అంటారా అంటే అన్నిటికన్నా ముందు నీ మనసు ముఖ్యం. నువ్వు నా వాళ్ళు అనుకుంటున్నావా? అయ్యో వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి నేను ఏదో చెయ్యాలి, చెయ్యకపోతే ఎట్లా, నా దగ్గర ఇంత డబ్బు ఉంది లేదా నాకు ఇంత పరపతి ఉంది అని నువ్వు అనుకున్నావా నీకు కష్టాలే డెఫినెట్ గా. అసలు పరువుల సొమ్ము ఆశించడమే పెద్ద భయంకరం. మన దగ్గర లేదు కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాము అనుకోవటం కూడా చాలా దోషం. పరుల సొమ్మును ఆశించకండి ఎప్పుడు కూడా. అవసరం ఉంది పరమాత్మని ప్రార్థన చెయ్యండి. సరే మనకు వచ్చింది వాళ్ళని అడగాలని, నీవు దానిని అనా పైసలతో సహా తీర్చగలిగినప్పుడే నువ్వు, లేకపోతే ఏది జరగాలో అదే పరమాత్మ చేస్తాడు.
అంతే తప్ప అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి నీ దగ్గర ఉంది కాబట్టి ఎందుకు ఇయ్యవు నువ్వు, ఏం చేసుకుంటావని కానీ, నువ్వు ఇచ్చి తీరాల్సిందే అని కానీ, ఇలాంటివన్నీ ఆ యొక్క దుఃఖానికి చేటు. ఇవన్నీ ఎందుకంటే మీరు సత్సంగంలో ఉన్నారు, బ్రహ్మమును పొందాలి అనుకుంటున్నారు కాబట్టి మీకు పదే పదే చెప్పాలి. నాకు బాహ్యంలో వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి మీ సొమ్ము మీకు ఎంత ఉందో అంతలోనే బతకటం నేర్చుకోండి. అవతల వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళని నేను ఎవరి కోసం ఇస్తారు అన్న భావన ఎప్పుడు మంచిది. అది మీ కొడుకులైనా సరే, కూతుర్లైనా సరే, ఎవరైనా. ఆశించటం అనేది పరమ భయంకరమైనది. మీరు బ్రహ్మమును పట్టుకోండి, బ్రహ్మాన్ని పొందాలని అనుకున్నారు కాబట్టి బ్రహ్మముని పట్టుకోండి తప్ప బాహ్యమైన బంధాలు పట్టుకోకండి. అది ఎప్పుడూ దుఃఖం చేతి. ఈ అహంకార అనుభవ క్షేత్రంలోని బాధలు, నేనుతో ఉన్న బాధలు పోవాలి అంటే సత్యాన్ని తెలుసుకోవటం, ఉన్నది బ్రహ్మమే, ఆయన్నే శరణు వేడాలి. ఆయన్ని శరణు వేడితే తప్పకుండా ఆయన ది బెస్ట్ చేస్తాడు, శ్రేయ మార్గాన్ని మనకి చూపిస్తాడు అన్నది మనం తెలుసుకోవాలి. వేరే మార్గము లేదు. నేను శుద్ధ చైతన్యాన్ని, అజ్ఞానంతో నన్ను నేను శరీరిగా భావిస్తున్నాను. సకల మానసిక వృత్తులను విడనాడి నా స్వరూపాన్ని ధ్యానించి ఆ అనుభవంలో ఉండిపోతాను. నిర్వికల్పం అన్న మాట మొదటిసారిగా మనమేం చాలా సార్లు విన్నాం. దీనికి కల్పన లేని, కల్పన అంటే ఒక కల్పం చేయకుండా, ఒక ఆలోచన చేయకుండా, సంకల్పం లేకుండా ఇది కావాలి, ఇది చెయ్యాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకోవటం కాదు. ఇవేవీ లేని స్థితి నిర్వికల్పం. కల్పించుకోవటం, ఆలోచించటం, ఇది ఏది చేయకూడదు. ఆ స్థితిని జాగ్రత్త అవస్థకు చెందిన వ్యక్తిత్వాన్ని మరిచిపోతే స్వప్న సంభవం అవుతుంది. మెలకువ స్థితికి చెందిన వ్యక్తిత్వాన్ని అంటే మనం ఎంత మేరకు చేయగలుగుతాము? ఇలా ఉన్నప్పుడు కలలో అసాధ్యాలు చేస్తున్నాం, మెలకువతో ఉన్నప్పుడు అవి చేయగలుగుతున్నామా? చేయలేడు, ఎవడు చేయలేడు, అన్నను లేడు, ఏది చేయలేడు వాడు స్వప్నంలో చేసినది. అది మర్చిపోతున్నాడు కాబట్టి వాడు అది కలలో చేస్తున్నాడు. మర్చిపోకుండా ఉండేవాడు వాడి కలే రాదు. నేను సాక్షి చైతన్యాన్ని, నేను చూసేవన్నీ మిథ్యగా నాలో ఉన్నట్టు భ్రమ కలిగిస్తున్నాయి. మనశ్శరీరాలతో నిత్యము వ్యవహరించడమే ఆత్మానుభవాన్ని సాధించే కీలకం. ఇలా నిత్యం తెలుసుకుని వ్యవహరించడంతో మనసు శాంతంగా ఉంటుంది. అన్ని ఎక్కడికక్కడికి తెలిసిపోతూనే ఉన్నాయి. ఇది మన తప్పే, ఇది మనం అనుకోవటం వల్ల. ఇన్నాళ్ళు మనము ఎప్పుడు చూసినా పక్క వాళ్ళని చూడటం వల్ల, వాడి వల్ల నాకు కష్టం, వాడి వల్ల నేను ఇలా, వీడి వల్ల ఇలా అని ఎంతసేపు అవతలది చూడటం వల్ల మనకి నానా రకాల బాధ. ఇక ఇప్పుడు మనని మనం బాగు చేసుకోవడానికి మన వైపు చూసుకున్నప్పుడు అప్పుడు మన లోపాలు మనకి తెలుస్తాయి కదా. నేను అనుకున్నాను కదా, ఇవి నేను చేశాను, ఇది నాదే అని ఎవరికి వాడు నిష్పక్షపాతంగా, నిన్న చెప్పుకున్నట్టుగా అవతల వాడిని చూసే ముందు మనది. ఎందుకు? నేను బ్రహ్మం అవ్వాలి, నాలో ఉన్న అహం బ్రహ్మాస్మి. కాబట్టి నేను అహం బ్రహ్మాస్మి అన్న పదాన్ని నిజం చెయ్యాలి అంటే నేను ఆ బ్రహ్మ లక్షణం కలిగి ఉండాలి. బ్రహ్మ లక్షణం ఏమిటి? కపటత్వం లేకుండా వర్తమానంలో ఉండటం. మన కపటత్వాన్ని మనమే సమర్థించుకుంటే ఎవడు ఏం చేయలేడు, బ్రహ్మ కూడా ఏం చేయలేడు. అంటే మన ఆ కపటత్వం చూపిస్తూ మళ్ళీ దానికి సమర్థింపుగా ఏం చెప్తామంటే పక్కవాడినే చెప్తాం. ఎప్పుడు కూడా మన్ని మనం సమర్థించుకోము. ఎప్పుడు వాడి వల్ల అని మనం సమర్థించుకుంటాం తప్ప నా వల్లనే ఇలానండి అని అన్నాం. నాకు ఇష్టం లేదు అందువల్ల అని కూడా అన్నాం. మనం ధైర్యం ఉన్నవాడు మాత్రమే అలా అంటాడు.
అందుకే ధీరత్వమే కావాలి ఇక్కడ. ధీరత్వం ఉన్నవాడే ప్రేమను చూపించగలుగుతాడు అందరి మీద. మన శరీరాలతో నిత్యము వ్యవహరించడమే ఆత్మానుభవాన్ని సాధించే కీలకం. ఇలా నిత్యము తెలుసుకొని వ్యవహరించడంతో మనస్సు శాంతంగా ఉంటుంది. నిర్వికల్ప శరీరము, మనస్సు, బుద్ధి వాటి అనుభవ క్షేత్రాలలో వ్యవహరించడం వల్ల నష్టం ఏమీ లేదు. ఆత్మనే నేను అని స్థిరంగా అర్థం చేసుకున్నప్పుడు బాహ్య ప్రపంచం మన అంతరంగాన్ని ఏ విధంగానూ కూడా బాధించదు. బాహ్య ప్రపంచం మన అంతరంగాన్ని బాధించదు అంటే ఇక్కడ అర్థము నేను బ్రహ్మము, పోనీ అలా కాకపోయినా నేను బ్రహ్మంని పొందాలి కాబట్టి నేను వీటన్నిటి యందు కనుక శ్రద్ధ పెడితే పరబ్రహ్మం నా నుంచి వెళ్ళిపోతాడు, అంటే సాక్షిగా మాత్రమే ఉంటాడు, నాకు సహాయం చెయ్యడు. మనకి బయట కూడా అంటే బాహ్య ప్రపంచంలో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఒరే నువ్వు ఇలా చేస్తేనే నేను నీకు హెల్ప్ చేస్తానరా అని కండిషన్స్ ఉంటాయి. మనం చచ్చినట్టు ఆ కండిషన్స్ ఒప్పుకుంటాం వాడు మనకి సహాయం చేయాలంటే. బ్రహ్మం ఏమన్నాడు, ఒరే నీవు నాలాగా అవ్వాలంటే, నీవు నేను సమానంగా అవ్వాలంటే నీవు నా ఈ లక్షణాలతో ఉండు చాలు, ఇంకేం అక్కర్లేదు. నువ్వు బాహ్యంలో ఇప్పటి వరకు ఏవైతే బంధాలు, బాంధవ్యాలు, ఇంకోటి అవన్నిటిని సక్రమంగా ఉండేటట్టు నేను చేస్తానన్నా. అవన్నీ మీ అందరికి అనుభవం అయ్యాయి, మనకన్నా కూడా ఆయనే చక్కగా నిర్వర్తించగలరు. అందుకని నీవు ఆత్మనే నేను అని స్థిరంగా, అంటే ఆ చైతన్యమే నేను కాబట్టి నోరు మూసుకుని చైతన్యం దగ్గర ఉంటాను. ఎందుకంటే చేసేది, చేయించేది, చేయబడేది అన్ని కూడా ఆ ఆత్మే. ఆత్మ లేకుండా ఏది ఆఖరికి వెంట్రుకు కూడా కదలదు, చీమైనా కుట్టదు, శివుడాజ్ఞ లేనిదే. కాబట్టి అంత చిన్నదైనా సరే, ఆ జీవి అయినా సరే ఆ పరబ్రహ్మం ఆనతింటేనే పుడుతుంది. మరి మనం ఎందుకండి లేనిపోని ఆలోచనలు? అదేం మన పుట్టాలని వచ్చి పుట్టదు. మన శరీరం మీద పాకుతూ ఉండొచ్చు, అన్ని చీమలు పుట్టవు, అన్ని దోమలు కరవు. కేవలం శివుడాజ్ఞ జరిగితేనే నియతి ఉంటే దేనికి ఆయన చెప్పాడో అవే. మరి అంత చిన్న చీమలు, దోమలు అవే ఆయన నీతిని పాటిస్తున్నప్పుడు మరి ఇన్ని తెలివితేటలు, ఇంత బుద్ధి, ఇంత ఇది ఉన్నవాళ్ళం మనం ఎందుకండి పాటించట్లేదు? ఎందుకు అన్నిట్లో వేలు పెట్టడం, నాది, నేను గొప్పవాడిని, నేను ఫలానా? ఎప్పుడు పోతాయి ఈ అభిప్రాయాలు? భేదభావాలు, వాళ్ళు వేరు నేను వేరు. ఎందుకని మనం అందరం సమానం అనుకోవట్లేదు? ఇప్పుడు పాపం సత్సంగం వాళ్ళకి భలే కష్టం, అరుణాచలం వచ్చేవాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు గురుగారు, ఇప్పుడు అక్కడ ఎలాగా ఏం కానీ కార్లలో ఉన్న వాళ్ళకి టెన్షన్ గా ఉంటుంది. చూద్దాం ఎంతటి భేదభావాలు అక్కడ కనపడతాయో, సమత్వం కనపడుతుందా. కాబట్టి నేను ఆత్మనే అని స్థిరంగా అర్థం చేసుకున్నప్పుడు బాహ్య ప్రపంచం మన అంతరంగాన్ని ఏ విధంగా కూడా ఇది చెయ్యలేదు అని చెప్తున్నారు. ఆలోచనారహితమైన స్థితి. కాబట్టి ఈ నిర్వికల్ప సమాధి స్థితిలో విషయ భేదం పూర్తిగా అంతరించి ఆత్మ కేవలంగా మిగిలిపోతుంది. ఆత్మ అంటే ఇక్కడ సాక్షి, చైతన్యంగానే ఉండిపోతుంది. మనం ఏం చేసామంటే చైతన్యాన్ని 2 భాగాలు చేసాం. చైతన్యాన్ని చైతన్యంగా ఉంచి దాంట్లోంచి నేను అన్న ఒక భాగాన్ని విడదీశాం. పార్టీషన్ ఉంటాయి కదండి, ఆస్తి పంపకాల్లాగా. చైతన్యం అనేది అఖండమైన ఆస్తి. మనం ఆ అఖండంగా ఉన్నప్పుడు సర్వ సుఖాలు, సౌఖ్యాలు అన్ని ఉన్నాయి మనకి. చూడండి, ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు అన్ని బాగుండేవి. ఎప్పుడైతే ఆస్తి పంపకాలు జరిగి విడిగా ఉన్నప్పుడు కదండి ఒక్కొక్కడికి కష్టాలు మొదలు. తగ్గిపోయింది కదా వాట. అందరిగా ఉన్నప్పుడు ఏం పర్వాలేదు, అంత చక్కగా హాయిగా ఉంది. విడిగా ఉన్నప్పుడు వాడు. అలాగే చైతన్యాన్ని చైతన్యంగానే నీవు స్వీకరించినప్పుడు, ఆ చైతన్యం దగ్గర ఉండిపోయినప్పుడు నీకు పరమానందం. ఇప్పుడు ఎలాగైతే ఆ చైతన్యం దగ్గర ఉన్న కాసేపు ఎలా ఉందో నీకు తెలుసు కదా. ఎప్పుడైతే ఆ చైతన్యాన్ని మనము 2 భాగాలు చేస్తాం, నేను చైతన్యం, దానికి ఏదన్నా పేరు పెట్టుకోండి, భగవంతుడు అనండి, ఇంకోటనండి.
ఏదైనా సరే ఏ పేరు పెట్టుకున్నా 2 చేశాం దాన్ని. ఈ నేను అనే దాంతో తిరిగాం. ఎందుకంటే ఈ నేను అంటేనే నాకు ఎక్కువ ఇష్టం. ఆ నేను తోటి వీడు తిరగటం వల్ల ఇక ఆ నేనుకి ఎన్ని రకాల ఆలోచనలు, ఇష్టాలు, అయిష్టాలుగా తెలిసిందే కదా జీవితం. ఇన్ని సంవత్సరాలు అనుభవించారు. ఆ నేను ఎప్పుడైతే చైతన్యంలో విలీనం అవుతుందో, లీనం కాదు విలీనం అవ్వాలి, మళ్ళీ నేను అనేది బయటికి రాకూడదు. ఎవరన్నా అన్నా కూడా ఏదో భాష కోసం నేను అన్న మాట తప్ప, నేను అనే దానికి భావనలు ఏమీ లేదు. వైరాగ్యంలో మాట్లాడుతూ చూడండి ఒకసారి, శ్మశాన వైరాగ్యం ఏముందిలేండి అంతా. అలా ఈ నేనుకి ఎటువంటి అర్థము లేదు విలీనమైతే. ఆ విధంగా మీరు ఆ నేనుని ఎప్పుడైతే అఖండమైన ఆ చైతన్యంలో బ్రహ్మంలో విలీనం చేస్తారో అప్పుడు మాత్రమే మీకు పరమ శ్రేయస్సు కలుగజేయబడుతుంది. ద్వైతం లేదు అప్పుడు. అఖండమైన చైతన్యం ఏకముగా ఉంది. అదే అంతటా ఉంది, నీలోనూ ఉంది. కాబట్టి అప్పుడు మాత్రమే నీవు ఆ శ్రేయస్సుని అందుకుంటావు. అది ఎప్పుడు అనేది కొలమానాలు, కొలత పద్ధతులు, ఇన్ని సంవత్సరాలు, ఈ వయసు, అది అవన్నీ లేవు. అర్హతలు అవన్నీ పరబ్రహ్మం అనుగ్రహించిన నాడే నీకు అర్హత ఉందని అర్థం చేసుకో. లేదా నీకు ఆయన అనుగ్రహం ఇవ్వడు. నీకు అర్హత ఉందని ఇచ్చాడు, అర్హతను మనం పోగొట్టుకుంటున్నాం. పరబ్రహ్మము దయతో కరుణతో ఇచ్చిన అనుగ్రహాన్ని మనం వృధా చేస్తున్నాం. కాబట్టి అలా వృధా చేయ అలా వృధా చేయకుండా ఉన్న రోజు నీవు ఆ అఖండ చైతన్యాన్ని పొందుతావు. అఖండమైన చిద్ఘనమైన ఆనందాన్ని పొందగలుగుతాం. కాబట్టి తరతమ భేదాలు లేకుండా, ద్వైతం లేకుండా చక్కగా ఆనందంగా అందరూ కూడా ఉండండి. శుభం భూయాత్. స్వస్తి. అమ్మా. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అమ్మా. నిన్నటి క్లాస్లో నాకు అర్థమయ్యి ఆచరణలో పెడుతున్నదమ్మా. ఏ ఉపాధిని చూసి నేను నాది అని అహంకారం పొందుతున్నానో ఆ ఉపాధి అనేది శాశ్వతమైనది కాదు. ఈ ఉపాధిని కేవలం పరమాత్మని చేరుకోవడానికి, ఒక పనిముట్టులా, సాధన చేయడానికి పనిముట్టులా వాడుకోవడానికి మాత్రమే నాకు ప్రసాదించింది అనేది బాగా అర్థమైందమ్మా. ఈ ఉపాధిలో ఉన్న చైతన్యం అనేది వెళ్ళిపోతే కనుక ఇంకా దేనిని చూసి మనం నేను అహంకారం పొందానో దాన్ని కనీసం తాకటానికి కూడా ఎవరు ముందుకు రారు అనేది బాగా అర్థమైందమ్మా. అలాగే నేను నాది అనే ద్వంద్వ భావన ఉండకూడదు అనేది తెలిసిందమ్మా. భేదభావం కూడా ఉండకూడదు. భేదభావం అనేది ఉంటే ఇంకంతా బాహ్యంలోకి వెళ్ళిపోయినట్టే అవుతుంది. అంతా కూడా అవుతుందమ్మా. ఈ భేదభావాన్ని పోగొట్టుకోవాలంటే ఉన్నది నిరంతర నామస్మరణ. నిరంతరం నామస్మరణ చేసుకుంటూ ఉండాలి అని అర్థమైందమ్మా. గురువుకి కానీ బ్రహ్మానికి కానీ సర్వస్వ శరణాగతి చేయాలి. నేను అనే భయంకరమైన ఈ రోగానికి దివ్యౌషధం కేవలం నామపారాయణ మాత్రమే, నామస్మరణ మాత్రమే అనేది అర్థమైందమ్మా. ఎల్లవేళలా వర్తమానంలో ఉంటూ ఆలోచనారహితంగా కపటత్వం లేకుండా ఉండాలి అనేది బాగా అర్థమైందమ్మా. ఆచరణలో పెడుతున్నానమ్మా మీ అనుగ్రహంతో. పాదాభివందనాలమ్మా. అమ్మా పాదాభివందనాలమ్మా. భావం మంచిదైతే మాట చేత మంచిదైతుందని అర్థమైందమ్మా. కష్టాన్ని ఇష్టంగా పట్టుకోబట్టే ఇంకా అది వదలట్లేదని అర్థమైందమ్మా. అందుకనే బ్రహ్మని ప్రార్థించి ఆయన్ని వేడుకొని ఏదైతే నన్ను కష్టపెడుతుందో అది ఆ పరబ్రహ్మానికి అప్పగించి నిశ్చలంగా ఉండాలని అర్థమైందమ్మా. ఏ పని అయినా అవసరం వచ్చినప్పుడు చేయగలిగినప్పుడే సరెండర్నెస్ వస్తుందని అర్థమైందమ్మా. భేదభావము ద్వైతము లేకుండా విలీనమై ఆనందంగా ఉంటానమ్మా. పాదాభివందనాలమ్మా.
నాకు బంధము లేదు, ముక్తి లేదు. ఆశ్రయమైన అజ్ఞానం నశించడంతో భ్రాంతి కూడా నశించింది. అహో, ఈ ప్రపంచమంతా నాలో ఉన్నట్లు కనిపిస్తున్నా నిజానికి నాలో ఏమీ లేదు. కాబట్టి బంధము ముక్తి అనేవి కేవలం జీవుడు అనేదా వాడికి మాత్రమే. జీవుడు అంటే నేను అన్న భావన. కానీ నేను అన్న భావన, ఆ చైతన్యం లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది వీడికి? ఇంపాసిబుల్. అది రావడానికి అవకాశమే లేదు. కాబట్టి నేనునే లేదు. అసలు నేనునే మూలమైన నేను లేనప్పుడు వాడికి ఇంకా బంధము మోక్షాలు ఇవన్నీ ఎక్కడివి? వీడు ఏం చేస్తున్నాడు? ఆ నేనుని పట్టుకుని, అంటే ఆ చైతన్యం నుంచి, అసలైన దాని నుంచి ఒక అబద్ధాన్ని సృష్టించుకునే, ఎలా అయితే మనం కొన్ని అభిప్రాయాలు పెట్టుకుంటాం ఇది ఇంతే అని. నిజం తెలిసినా కూడా కావాలని మన ఆ అబద్ధాన్నే పట్టుకు వేళ్లాడుతూ ఉంటాం. అది మరి మూర్ఖత్వం అనాలా, ఇంకోటి అనాలా, అది ఎవడి విఘ్నతకి వాడికే వదిలేయాలి. పరమ సత్యం తెలిసి కూడా సత్యం తెలుసు, అన్నీ తెలుసు, అయినా సరే అబద్ధం వైపుకే ప్రయాణం. ఆ అబద్ధంలోనే కొట్టుకుంటూ ఉంటారు. అంటే ఇక ఆ రాగద్వేషాలనండి, బంధాలనండి, ఏం చెప్పగలుగుతాం? అందులో ఎవడికి ఏది ఉంటుంది అనేది. అందులోనే ఇక దానికి మళ్ళీ ఇక డైలాగులు ఇవన్నీ అజ్ఞానంలో చూస్తూనే ఉన్నాం కదా. అయితే ఇక్కడ మనకి పరమ సత్యం తెలిసిన తర్వాత కూడా మరి ఎందుకని మనము ఇంకా ఈ అజ్ఞానం ఏదైతే పరమమైన బురదమయం ఇది, ఈ బురద మామూలు బాహ్యంలో ఏదన్నా బురద అంటితే స్నానం చేసో ఏదో రుద్దో పోగొట్టుకోగలుగుతాం. కానీ ఈ మనసుకు పట్టిన బురదని వదిలించుకోవటం చాలా కష్టం. ఎందుకంటే ఇది మనం పూసుకుంటున్న బురద. మనసుకి ఈ ఈర్ష్య, ద్వేషాలు, పరుల మీద వేరే అభిప్రాయాలు, ఇలాంటివన్నీ కూడా నీకు నువ్వు పూసుకున్న బురదలు. కాబట్టి మనం అంటించుకున్న బురద ఎలా పోతుంది? కావాలని పూసుకున్నది పోతుందా? కావాలని నువ్వు అలా భావిస్తే ఎవడైనా ఏం చేయగలుగుతారు? గురువులైనా, శాస్త్రాలైనా, వేదాలైనా నీకు దారి చూపించగలుగుతారు, సత్యాన్ని చూపించగలుగుతారు. కానీ దానిని నీవుగా పొందాలి తప్ప ఎవడేం చేయగలరు? ఇంకా బురదలోనే ఉంటాను మొర్రో అంటే ఎవడేం చేయగలుగుతాడు? బురద పురుగు ఉంటుంది, అది బురదలోంచి ఎన్నిసార్లు తీసుకొచ్చి మనం ఇచ్చేసినా అది ఉండలేదు, మళ్ళీ బురదలోకే పోతుంది. ఈ చేపలు ఇవన్నీ నీళ్ళల్లో ఉండేవి, అవి వాటి పాపం బాహ్యంలో అవి ఉండలేవు, వాటికి ఊపిరి ఆడదు. అలాగే ఈ అజ్ఞానంలో ఉన్నవాడు, ఒరే ఇదిరా వెలుతురు, ఇక్కడికి రారా, ఇక్కడ ఆనందం ఉంది అన్నా కూడా వినకుండా మళ్ళీ తనకి తాను కొన్ని అభిప్రాయాలు పెట్టుకుని మళ్ళీ అందులోనే దిగబడతాడు. దానికి 1,00,000 కారణాలు ఉంటాయి, ఏదన్నా ఉంటాయి, ఎవరేవి చేయలేరు దాన్ని. ఎందుకంటే అది వాడు సృష్టించుకుంటాడు. మన అభిప్రాయాలు మనం మార్చుకోనంత కాలము ఎవ్వరూ ఏమి చేయరు. సత్యం తెలిసిన తర్వాత కూడా నేను ఇంతే అంటే ఇక వాడికన్నా భయంకరమైన వాడు ఎవరన్నా ఉంటారా? ఎవ్వరు ఉంటారు. ఇక్కడ వాడు అనుకోవచ్చుగాక దీనివల్ల ఏదన్నా అది ఇదని, వాడే పరమమైన గతులు పొందుతాడు, లేదా ఇక ఏం చెప్పడానికి లేదనుకోండి అది. అందుకని అందరూ కూడా ధైర్యంగా, మీకు అలాంటి వాళ్ళు తారసపడితే ఉంటే ఉండవచ్చు కాక, ఇళ్లలో ఉండొచ్చు, బంధాల్లో ఉండొచ్చు, ఎక్కడో అక్కడ లేకుండా ఎలా ఉంటారు? అజ్ఞానం మన చుట్టూ ఉన్నదంతా అజ్ఞానమే. కాబట్టి దానికి భయపడి వాటికి విలువిచ్చి మీ యొక్క ఈ ఏదైతే కాలస్వరూపుడి అయిన అమ్మ సద్వినియోగం చేసుకోమంటోందో, సమయాచార తత్పర, ఆ సమయాన్ని మనము సద్వినియోగం చేసి ఆమెకు, ఎందుకంటే ఆవిడని ప్రసన్నరాల్ని చేసుకుంటే మనకి ఏదన్నా ఉపయోగం, బాహ్యంలో ఈ తిప్పలు తప్పుతాయి. కాబట్టి బాహ్యమైన వారి కోసం మీరేం ప్రాకులాడకండి. బాహ్యమైన బంధాలకి ఎంతవరకు అంతవరకే ఇవ్వండి. మన శరీరాలు కోరే కోరికలను బానిసల వలె తీరుస్తూ, రాగద్వేషాలు కూడా మన కోరికలే. ద్వేషం అంతే, నేను ద్వేషం చూపించాలి, నేను తిట్టాలి అనుకున్నవాడు, అది ఇది కూడా కోరికే. తిట్టాలి అనుకున్నవాడే తిట్టగలుగుతాడు. బై ఛాన్స్ అనుకోండి, సమయం సందర్భంలో తిట్టే అది అక్కడి వరకే ఉంటుంది తప్ప, ప్రతిసారి ఒక సందర్భాన్ని సృష్టించుకుని ఒక విధంగా ఆ ద్వేషాన్ని వ్యక్తపరిచే వారికి ఎవడేం చేయగలుగుతాడు? అది వాడి కోరిక.
కూరుకుపోయాడు అనమాట బురదలో వాడు. తమలోని లోపాలను స్పష్టంగా తెలుసుకుని బయటపడటం అసంభవంగా గుర్తించి అసంభవం అనుకోవట్లేదు వాడు, రావటం ఇష్టపడట్లేదు. ఇష్టపడిన వాడికి సహాయం చేయడానికి గురువులు ఉంటారు, సత్సంగాలు ఉంటాయి, పరబ్రహ్మం ఎలాగూ ఉంటాడు, వాడిలో ఉన్న పరబ్రహ్మం. ముందు నీవు రావాలి. అసాధ్యమని నువ్వు అంటున్నావు అంటే నీకు ఇష్టం లేకపోబట్టే అసంభవం అంటున్నావు. నిన్న రాత్రి అనిన్నట్టుగా వదలటం లేదు, ఇంకా ఉన్నాయి అంటే అవి అసలు వాటికి ఏమన్నా చైతన్యం ఉందా? అవన్నీ జడాలు. వాటికో పేరు పెట్టింది మనం, వాటికి ఏమి రూపురేఖలు ఏమీ లేవు. భాష కోసం, బోధ కోసమో, సమర్థింపుల కోసం మనం పెట్టాం వాటి. కాబట్టి ఇక్కడ అసంభవము అన్న మాట కేవలము ఇష్టం లేని వాళ్ళు అంటారు. నీ ప్రయత్నం బ్రహ్మం నుంచి మొదలుపెట్టు. ఎవరైనా పాజిటివ్ నుంచి, వెలుతురు నుంచి ప్రయాణం మొదలు పెట్టారు, అప్పుడు పూర్తి వెలుతురులోకి వెళ్ళగలరు. పోవటమే చీకట్లోకి పోతే ఇంక వెలుతురు ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఆ పరబ్రహ్మం లాగా కృష్ణ పరమాత్మ అర్జునుడిని తీసుకెళ్ళినట్టుగా ఆ నమ్మి వెళితే చీకటి నుంచి దాటి అఖండమైన వెలుతురులోకి వెళ్ళగలుగుతాం. ఆ ధైర్యం ఏది మనలో? కాబట్టి అసంభవంగా ప్రారంభ దశలో సాధకులకి వారి సర్వ బంధాల నుండి ఎలా బయటపడవచ్చో చెప్తున్నారు. అనుకుంటాం కదా మొదట్లో, అబ్బో చాలా కష్టం అండి ఇవన్నీ దాటాలి అంటే, ఇంత తొందరగా పోతాయా? పెంచి పోషించాం కదా, చిన్న మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్నట్టుగా మనము చేసుకున్నాం. పోనీ అదేమన్నా చెట్లకైతే ఏ మంచినీళ్ళ పోసు, కానీ మనలో ఈ యొక్క బురదని ఈర్ష, ద్వేష, అసూయ, మోసము, కపటత్వాలు ఇలాంటి వాటితోటి పెంచి పోషించారు. అంతా అదే. ప్రేమ అనేది చాలా కొంచెం, అది కూడా అవసరార్థమైన ప్రేమే తప్ప బాహ్య ప్రపంచంలో అన్ని బంధాల పట్ల నిజాయితీగా ప్రేమ చూపించారా? అనురాగం చూపించారా? నిజాయితీగా కరుణగా ఉన్నారా? సందేహమే. అవసరార్థాలు అవన్నీ కూడా. కాబట్టి నీవు పెంచినది ఏమిటదంతా కూడా వాటితో పెరిగింది. అందుకని ఆ రాగద్వేషాలు ఇవన్నీ పోవాలి అంటే నీ వల్ల కాని పని. అందుకని నీకు నువ్వు ఏమనుకుంటున్నావు? అసాధ్యం. ఎందుకంటే నీలో ఒకరి మీద ద్వేషం పోతే ఇంకోరి మీద ద్వేషం వస్తుంది, ఒక కపటత్వం పోతే మళ్ళీ ఇంకో కపటత్వం వస్తుంది. ఎంత వద్దు అన్నా కూడా ఆ కపటత్వంతోటే మనము బతుకు వెళ్ళదీస్తున్నాం. కపటత్వంలోనే అన్ని అండి, ఒక కపటత్వం చెప్తున్నాను అంతే. కపటత్వంలోనే రాగాలు, ద్వేషాలు, మోహాలు, లోభాలు అన్ని ఇంక్లూడెడ్. కాబట్టి సాధకుడు అనేవాడికి చాలా అసాధ్యం అనిపిస్తుంది, పోవట్లేదు అనిపిస్తుంది. వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్ళగలుగుతామా? ప్రయాణం మొదలెడితే వెళ్ళగలుగుతారు ఎక్కడికైనా. చెయ్యాలి చెయ్యాలి అంటే అవుతుందా? చెయ్యటం మొదలెడితే పూర్తవుతుంది. కాబట్టి వదలాలి వదలాలి అంటే అవ్వదు, వదిలి వెయ్యాలి. ఎలా వదిలి వెయ్యాలి? మళ్ళీ వెనక్కి రాకుండా వదిలి వెయ్యాలి. దానికి అస్త్రము, బ్రహ్మాస్త్రము నామమే. మరి మనం ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎక్కడ ఉపయోగపెడుతున్నాం? మన సమయం అనుకూలంగా చూసుకుని. అసలు బాహ్యానికే మనకి సమయం సరిపోవట్లేదు, పరమాత్మకి ఎక్కడ ఇస్తున్నాం అనుకుంటున్నాం? ఇవ్వలేము. సరే సాయంత్రమే కదా చెప్పుకుంది, లేవటం కానివ్వండి, ఏదైనా సరే నీ మనసు యొక్క అలజడే అంతా కూడా. నీ మనసులో నీ భావనలన్నీ సమసిపోయే వరకు నీకు ఎన్ని చెప్పినా అన్ని కూడా బూడిదలో పోసిన పని. వృధా కంఠక్షోభ. ఏం చేయగలుగుతాం? ఎందుకంటే ఆ మనసులో అది నువ్వు పెట్టుకున్నావు. గురువు తెచ్చిపెట్టలా, పక్కవాడు తెచ్చిపెట్టలా, వెనకవాడు తెచ్చిపెట్టలా, ఎవడు తెచ్చిపెట్టలా. నీ మనసులో ఉన్న ఆ బురద నీవే కడుక్కోవాలి. ఎలా కడుక్కోవాలి? ఆ పరబ్రహ్మం దగ్గర మొరపెట్టుకుని ఆయన నామాన్ని, స్తోత్ర పారాయణలని
నిష్ఠగా నువ్వు చేసినాడు అవి శుభ్రమవు. సమయాన్ని కేటాయించాలి. ఎవరు నీకు ఈ సమయాన్ని ఇచ్చారో? మానవుడిగా ఈ యొక్క దేహాన్ని నీకు ఇచ్చి తరించే అవకాశాన్ని నీకు ఇచ్చాడు. నీ యొక్క లైఫ్ స్పాన్ ఇంకా ఉంది, ఎక్స్పైరీ డేట్ రాలేదు, గుర్తుపెట్టుకో. చాలా తేలిక, పోతే పోతుంది అని అనుకోవటము, చనిపోవటం అనేది అంత తేలికైన విషయం కాదు. మాటతో చెప్పినంత తేలిక కాదు చచ్చేటప్పుడు వచ్చే భయం. ఇంకా కొద్ది క్షణాల్లో అనండి, ఇంకా చచ్చిపోతా 4 రోజుల్లో అనండి, అప్పుడు మొదలవుతుంది వాడు. పరీక్షణ్ మహారాజ్ అంటే 7 రోజుల్లో అంటే ఆయన భయపడలేదు. అంత ఆ రాజు మంచివాడే. కలికాలంకు అంటే ఈ కలియుగం ప్రవేశిస్తోంది. అలాంటి రాజు ఉంటే, ధర్మపరుడు ఉంటే ఇంకా కలియుగం ప్రవేశించడం కష్టము, అధర్మం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. అందుకని ఆయన యొక్క ఆ అవతారం అనండి ఆయనని ఇహ స్వర్గవాసుల్ని చెయ్యాలి కాబట్టి పరమాత్మ ఒక లీల చేశాడు. దాని వలన ఆ భాగవతం అనేది మనం వినగలిగాం. అంటే నీవు ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు నీ జీవితాన్ని మనకి ఇంకో సూక్ష్మం బోధించారు. 7 రోజుల సమయం ఉంటే మనం ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి ఏదో తినాల్సినవి తినేసి, లేదా రాతకోతలని అదని ఇదని కోట్లాటలు ఇన్ని చేసుకుంటాం ఒకవేళ మనకి తెలిస్తే. కానీ ఒరే, ఆ రోజుల్లో వందల సంవత్సరాలు బతికారు. సరి ఆ 7 రోజులు అంటే నీ జీవితం మొత్తం 7 రోజులేరా? కనీసం ఇప్పుడైనా నువ్వు ఆయన కాబట్టి ఒంటి స్తంభం మేడ కట్టుకుని పాము రాదని కాదు, అక్కడ ఎవరు వచ్చి డిస్టర్బ్ చెయ్యకూడదని. ఈ సూక్ష్మం ఇంతకుముందు కూడా చెప్పాను. ఇక పరులెవరూ ప్రవేశించకుండా తాను గురువు మాత్రమే ఉండి ఆ యొక్క 7 రోజులని పూర్తిగా సద్వినియోగం చెయ్యాలని భావించాడు. కాబట్టి ఒంటి స్తంభం మేడ పెట్టుకున్నాడు, ఎవరు రావడానికి లేదు. భార్య, పిల్లలు, పౌత్రులు ఎవ్వరు కూడా. ఎందుకంటే తన ఎక్స్పైరీ డేట్ ఏంటో తనకు తెలుసు. నీ జీవితానికి నీకు అలా లేదురా బాబు, ఆ యొక్క ఫెసిలిటీ నీకు ఇవ్వలేదు పరమాత్మ. నువ్వు ఎప్పుడు చనిపోతావో నీకు చెప్పలా. అందుకని ఒరే, వాడికి తెలిసి సద్వినియోగం చేస్తున్నాడు. ఏ క్షణంలో నీ జీవితం అంతమైపోతుందో నీకు తెలియదు. కానీ ఆ పరమాత్మ చాలా అనుగ్రహంతో నీకు ఈ యొక్క అసలైన మార్గాన్ని ఉపదేశించారు. దీన్ని పట్టుకో. ఇంకా ఎందుకురా రాగాలు, ద్వేషాలు, అక్కర్లేని బురదలు పూసుకోవడం. అక్కర్లేని బురద తెచ్చి మళ్ళీ పోతుంది. ఏనుగుట నదిలో స్నానం చేసి వచ్చి మళ్ళీ బురదంతా నెత్తిన పోస్తుంది. అలా ఉంది. ఎందుకు మరి ఇంకా మనకి బాహ్యంలో మరి ఎప్పుడు మనము పవిత్రులం అవుతాం? బాహ్యాన్ని తగ్గించుకోండి అంటే ఆ బాహ్యాన్ని ఇంకా ఏదో ఏదైనా సరే బాహ్య తాపత్రయాలు తగ్గించుకోవాలి. దాని అందే సమయాన్ని వృధా చెయ్యరాదు. బాహ్యం అంటే కేవలం బంధాలు, ఉద్యోగాలు అలానే కాదు, ఇంట్లో పనులు కూడా. ఆ వంట చెయ్యటం అనండి, అంట్లు కొడుకోవటం అనండి, ఇంకోటి అనండి, ఇల్లు సర్దటం, వీటి యందు కూడా ఎలా అయితే ఊరికే సమయాన్ని వృధా చేయకుండా మనం మన ఇల్లుని శుచి శుభ్రంగా ఉంచుకోవచ్చు, ఎలా అయితే ఆ వంట తొందరగా చేసి యువతలుగా, అంతేగాని అక్కడే కూర్చుని డిస్కషన్లు పెట్టుకుని ఏదో చేసుకుని సమయాన్ని వృధా చేయరాదు. ఇదంతా బాహ్యమందు ఇష్టంతో చేస్తారు ఎవరైనా సరే. లేదు, నా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి అనుకున్న వారు టక చేసుకుని వచ్చేస్తారు. నామస్మరణ చేస్తూ ఉంటారు, సమయం వృధా అవ్వకుండా ఆ పని అయిపోతుంది. అది ఏ పని అయినా సరే, ఇంట్లో పని అయినా బయట పని అయిపోతుంది. మళ్ళీ హాయిగా ఆ పరబ్రహ్మం మీద నిష్ఠులై ఉంటారు. సాధకుడు ధ్యాన బలంతో తన స్వస్థితి అయిన ఆత్మానుభవంలో నిలవగలిగినప్పుడు, ఇక్కడ ధ్యాన బలంతో అంటే సత్యం తెలుసుకున్న ఆ బలముతో, ఉన్నది బ్రహ్మమే, ధ్యానము ఏకస్థితి, యోగ స్థితి, ఉన్నది ఒకటే అన్న తెలుసుకున్న దృఢత్వంతో, ధైర్యముతో తన స్వస్థితి అయిన ఆత్మానుభవంలో స్థిరంగా ఉన్నప్పుడు
అక్కడ బంధం అనే మాటకు అర్థమే లేదు. ఎందుకంటే ఆత్మ నిత్యముక్తం, ఎప్పుడూ బంధించబడలేదు. నా స్వప్నంలో నేను జైలులో బంధించబడి బాధపడి ఉండవచ్చు. మెలకు వచ్చాక అమ్మయ్య జైల్లోంచి బయటకు వచ్చాను అంటాడు ఎవడన్నా? అలా ఉంది మన చైతన్య స్వరూపులనరా, అఖండులము, చిద్గణ ఆనందమూర్తులము. మన యొక్క సహజ స్థితి ఇది అన్నా సరే మనము మళ్ళీ పంజరంలోకి వెళ్ళిపోతున్నాం. నేను అన్న పంజరం, అందులోంచి రావడానికి ఇష్టపట్టాలి. మార్గాలు అనేకం. పంజరం తలుపులు తెరిచి ఉన్నాక ఏ పక్షైనా అందులో ఉంటుందండి పారిపోక? మనకి పంజరం అంతా ఓపెన్ గానే ఉంది, ఎటు నుంచైనా మనం పారిపోవచ్చు. అందులో జీవితాలకు వచ్చేసి ఆ తలుపులు మూసేయచ్చు. అయినా సరే మనం పంజరంలోకే వెళ్ళిపోతున్నాం, పంజరంలోనే ఉండడానికి ఇష్టం. బాహ్యం బాహ్యం. పంజరంవి ఎన్ని తలుపులు అనండి, లేకపోతే ఆ గీతలు అలా ఎలా ఉందో అన్ని పెట్టుకున్నా మనలో దొరుకుతున్నారు. ఇదే విధంగా నాకు బంధము లేదు, ముక్తి లేదు అని అంటున్నారు ఆత్మానుభవాన్ని పొందిన జనక రాజర్షి. ఆత్మానుభవాన్ని స్వయముగా పొందటం వల్ల, స్వ అనుభవాన్ని పొందటం వల్ల, తాను అనుభూతి చెందటం వల్ల అజ్ఞానం పూర్తిగా నశించింది. అజ్ఞానం లేదు కాబట్టి భ్రమాజన్యమైన అహంకారం లేదు, నేను అన్నదే లేదు. అంతా ఆత్మే. అందువల్ల ఆత్మ నుంచి మొదలు పెట్టండి మీ సాధన. సమయాన్ని కేటాయించండి. పరమాత్మ మీకు దొరికిన సమయాన్ని వృధా చేయకండి. 5 నిమిషాలు దొరికింది, నామస్మరణ చేసేయండి. పని చేస్తున్నప్పుడు నామస్మరణ చేయండి, ఒక్కొక్కసారి ఆగిపోతుంది. మళ్ళీ గుర్తొచ్చినట్టు చేసేయండి. ఒట్టిగా కూర్చుని గుసుపోక కబుర్లు చెప్పుకుంటూ సమయాన్ని వృధా చేయకండి. ఆ అరుణాచలంలో ఉన్న వాళ్ళు నిమిషానికి ఒకసారి బయటికి పరిగెత్తకుండా, అక్కడ రమణ సన్నిధిలో ఉన్నారు, రమణ మహర్షి అక్కడ ఉన్నారు కాబట్టి అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా, అనవసరమైన పనులు చేయకుండా హాయిగా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సరే తల్లి. అహంకారం లేని స్థితిలో బంధమోక్షాలనే భావాలు ఎవరికి ఉంటాయి? ఉండనే ఉండవు. నిన్నటి రాత్రి స్వప్నం నన్ను చాలా బాధ పెట్టి ఉండవచ్చు. ప్రస్తుతం మేల్కొని ఉన్న నన్ను ఆ స్వప్న ప్రపంచం ఏమీ చెయ్యలేదు కదా, ఇంకేం చేస్తుంది అది? కాబట్టి మిమ్మల్ని మీరు మళ్ళీ పంజరంలోకి, నేనులోకి వెళ్ళకండి. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎంతవరకు అది పూర్తి చేసేసుకుని యువతలకి రండి. అంతేగాని మళ్ళీ అక్కడే తచ్చట్లాడుతూ ఉన్న సమయాన్నంతా ఆ వంటింటికి బయట తిరగడానికి చేసుకోకండి. అలాగేనమ్మా, అలాగే ఉంటామమ్మా మీరు చెప్పినట్టు. అలా మీ యొక్క సమయాన్ని, అక్కడ రమణ సన్నిధిలో ఉన్నారు ఆయన, మళ్ళీ మనకి చాలా అనుగ్రహంతో అక్కడ కొన్ని రోజులు గడపడానికి సమయాన్ని ఇచ్చాడు ఆయన. ఆయన అనుజ్ఞ లేనిదే ఎవరు వెళ్ళలేరు. కాబట్టి ఆయన అనుజ్ఞ అయ్యింది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ఉన్నారు. కష్టం లేకుండా అన్ని ఆయన ఆ పనమ్మాయిని కూడా అలా ఉంచాడు మన కోసం, అన్ని శుభ్రం. కాబట్టి అనవసరమైన వాటితోటి సమయాన్ని వృధా చేసుకోకుండా చక్కగా అందరూ కలిసి సామూహిక పారాయణలో ఎవరికి ఏదే విధంగా, అంతేగాని గురువుగారు లేరు కదా అని ఊరంతా చక్కర్లు కొట్టకండి. అవసరం లేనప్పుడు బయటికి వెళ్ళకండి. గుడికి అయినా సరే. ఎవరైనా వెళ్ళారా? ఎవరు మాట్లాడరేమి? కూరగాయల కోసం వెళ్ళడం తప్పితే ఎక్కడికి వెళ్ళలేదమ్మా. కూరగాయలు నేను హైదరాబాద్ నుంచే తీసుకెళ్ళమని చెప్పా కదా. కూరగాయలు హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళమని చెప్పాను. లేదమ్మా, తెచ్చుకోలేదమ్మా. అదే గురువు మాట వినం కదా, అదే వచ్చిన ప్రాబ్లం. బంధమోక్షాలనే భావాలు ఎవరికి ఉంటాయి? నిన్నటి రాత్రి సరే, ఇదే విధంగా ప్రపంచం నాలో ఉన్న నాలో లేనట్టే ఆత్మజ్ఞుని ఇచ్చ ఆధీనంగా మన శరీరాలతో బాహ్య దృష్టితో అతడు ఆత్మలోనే స్థితుడై ఉంటాడు.
ఆ స్థితిలో విషయాలు కూడా అతనిలో లేనట్టే. ఈ శరీరము ప్రపంచము కూడా మిథ్య అని నాకు నిశ్చయంగా తెలుసు. అధిష్టానంగా ఎప్పుడూ ఉండే ఆత్మ శుద్ధమైనది, చైతన్యం స్వభావం కలది. నేను దేని గురించి ఊహించాలి, దేనిని కోరాలి? ప్రస్తుత ఆత్మానుభవ స్థితిలో తాను శుద్ధ చైతన్యం ఒకటే అని నిశ్చయంగా తెలుసుకున్నాడు జనకుడు. ఆయన తెలుసుకునే ఆచరణలో పెట్టాడు కాబట్టి వెంటనే ఆయనకి ఆత్మజ్ఞానం వచ్చింది. మనం తెలుసుకున్నాం కానీ ఆచరణలో పెట్టడానికి మళ్ళీ ఏవో పెట్టుకుంటున్నాం, మళ్ళీ ఇదో బాధ్యత అంటున్నా అదంటున్నా, సులభంగా చేసుకునే పనులని కష్టంగా చేసే సమయాన్ని వృధా చేస్తున్నాం. ఇంకా ఏదో కల్పించుకుని ఏదో అది చెయ్యాలి ఇది చెయ్యాలి, ఎందుకని అలాగ ఇంకా బాహ్యంలో ఎందుకంత తాపత్రయం? శుద్ధ చిన్మాత్ర స్వప్నం నుండి మేలుకున్న వానికి తాను మెలకువగా ఉన్నానన్న జ్ఞానంతో పాటే అంతవరకు తాను చూసిందంతా భ్రమ మిథ్య అని కూడా తెలుస్తుంది. ఇదే విధంగా ఆత్మజ్ఞానం రావడం అంటే అహంకారము జగత్తు భ్రమ అని తెలిసింది. ఉన్నది తాడే, భయంకర సర్పం కాదని నిశ్చయంగా తెలిసిన వాడు సర్పం తన్ను వెంట తరుగుతుందని హాని చేస్తుందని భయపడతాడా? ఆ భ్రాంత సర్పం కనిపిస్తున్నంత సేపే తత్సంబంధమైన కల్పనలుంటాయి. ఇదే విధంగా కల్పనా జగతిని చూస్తున్నంత సేపే కాల్పనిక సమస్యలు ఊహాగానాలు ఉక్కిరి చేస్తాయి. కాబట్టి బాహ్యంలో చూసినప్పుడే ఇక మళ్ళీ గుమన. తనకు కొత్తగా లభించిన అనుభవంతో జనకుడు దేనిని గురించి నేను ఊహించాలి, ఏమిటి కోరుకోవాలి నేను అన్నట్టు. ఆత్మజ్ఞాని ప్రపంచంలో వ్యవహరించగలడు కానీ దేనిని ఊహించడు, కోరుకోడు. ఆ వర్తమానంలో ఉంటాడు అంతే, ఏది ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుంది అంటాడు కానీ ముందర వాడు అవన్నీ ఏమి ఇది చేస్తాడు. హైరానా పడిపోడు, లేనిపోని బెంగలు పెట్టుకోడు, సహజ స్థితిలో ఉంటాడు. ఎలాంటి ఉద్వేగాలకి ఒక వేరే వాటికి తన మాటల్లో చేతల్లో తావివ్వడు. శరీరము, స్వర్గ నరక భావాలు, బంధమోక్షాలు, భయము ఇవన్నీ కేవలం కల్పనలే, ఊహలే. వీటన్నిటి వల్ల నాకేమిటి ప్రయోజనం? వీటన్నిటికీ ఆధారమైన చైతన్యమే నేను అయినప్పుడు, అసలు శక్తి నేనైనప్పుడు ఇక నాకెందుకు బాధ? మనం నిజంగా ఉన్నాయనుకుంటున్న స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కూడా మన ఊహాశక్తి జనితాలే. అది ఏదో చెప్పబడింది. ఎందుకంటే కొంతమంది ఇంకా పుణ్య పాపాలు ఇలాంటి వాటిలో తిరుగుతారు కాబట్టి వాళ్ళకి చెప్పడానికి మాత్రమే. అందుకే అప్పుడు ఎవరో అడిగితే కూడా చెప్పలేదు. ఎందుకు అవన్న అవసరం లేదు మనకి. ఏమిటి చేస్తాం? మనలో ఎన్ని శరీరాలు ఉన్నాయి, ఎన్ని ఎముకలు ఉన్నాయి, నిమిషానికి ఎన్నిసార్లు ఊపిరి వదులుతాము, ఎందుకు అవసరమా? మనకి వాటితో పనే లేదు. మనం తెలుసుకున్నది ఉన్నది ఆత్మే, అదే ఆచరణలో పెట్టడమే మన ప్రయత్నం అంతే. ఇంకా మిగతావి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఏమాత్రం ఎంత మాత్రమూ లేదు. నువ్వు ఇంకా వాటి గురించి తెలుసుకోవాలని వేరే వాటి గురించి అవన్నీ అంటే చెప్పాను కదా, బురదే. అది బురదే. ఎలాంటిదైనా సరే నీవు బ్రహ్మము గురించి తప్ప అన్యము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావంటే అది బురదే. ఎస్, నువ్వు గృహస్థాశ్రమం చేయవచ్చు, ఆఫీస్ లో చేయొచ్చు. నీకు ఎంత మేరకు అవసరమో ఆఫీస్ విషయాలు అంత మేరకు నీవు గ్రహించు. నీ పని ఎంతో అంతవరకే నీ పని, నీవు అది గ్రహించు. దాని పట్ల నీవు నిజాయితీగా ఉండు. అయితే ఎప్పుడైతే నీవు బ్రహ్మం యందు ఉంటావో, బ్రహ్మం యందు నిష్ట పెట్టుకుంటావో, ఆ నీతి నిజాయితీలన్నీ కూడా ఆయనే చేయిస్తాడు కదా. ఎందుకంటే చేసేది, చేయించేది, చెయ్యబడేది కూడా ఆయనే. నువ్వేం విడిగా చేసుకోక్కర్లా. నీ మనసు నీకు తెలియకుండానే. ఎందుకంటే బ్రహ్మము ధర్మపరుడు, బ్రహ్మం అన్నిటి పట్ల సమదృష్టితో ఉంటాడు. కాబట్టి ఇంకా మనకి అసలు వేరే
డౌట్లే రావు, అంత చక్కగా ఉంటాం. ముందు నీవు నీ యొక్క తమో గుణాలని, రజో గుణాలని, అక్కర్లేని గుణాలన్నిటినీ పక్కన పెట్టి, అంటే అర్థము సమయాన్ని పరబ్రహ్మము కేటాయించి ఈ సమయంలో నేను నామస్మరణ తీరతాను అంతే. ఈ సమయం నేను ఇది చేస్తాను, ఈ వంట చేస్తున్నప్పుడో లేదా ఉద్యోగం చేస్తున్నప్పుడు సమయం దొరికినప్పుడల్లా నామస్మరణ చేస్తాను అని నీకు నీవుగా దృఢ నిశ్చితుడవై ఉండాలి. ఎవ్వడూ చెప్పడం నీకుండాలి చెయ్యాలి అని. ఎందుకంటే ఎన్నో చెయ్యాలి అనుకున్నప్పుడు ఎన్నో చేసావు, ఆ సమర్థత నీలో ఉంది, ఇప్పుడు లేదు అంటానికి లేదు. ఎందుకంటే అది నీకు ఇష్టము కాబట్టి, తప్పదు కాబట్టి, ఏదన్నా కాబట్టి అవన్నీ చేసావు. మరి బ్రహ్మం దగ్గరకు వచ్చేసరికి ఎందుకయ్యా ఇలాంటివన్నీ సమర్థింపులు? చెయ్యలేకపోతున్నాను అన్నది పరమమైన నీ తమో గుణానికి పరాకాష్ట. తమో గుణాన్ని వదిలి ఎన్నో చేసావు. ఇప్పటికీ అడిగితే నా అంత గొప్పవాడు లేడు, నేను చెయ్యగలను అనే అంటాం. 70 ఏళ్ల వాడైనా అంతే, 80 ఏళ్ల వాడైనా ఎస్ ఐ కెన్ డూ బాహ్యంలో. ఎందుకంటే అక్కడ ఒక కీర్తి, గుర్తింపు, మెచ్చుకోళ్ళు ఇలాంటివి వస్తాయి. అదే సరేనా నీకు అంత శక్తి ఉంది కదా, రా వచ్చి ఇక్కడ పరమాత్మ కోసం చెయ్యి అంతే. ఎందువల్ల ఇక్కడ అంత ఇష్టం లేదు, బాహ్యంలో ఉన్నంత ఇష్టము ఇక్కడ లేదు. బాహ్యంలో బంధాల పట్ల, కీర్తి పట్ల, పేరు ప్రతిష్టల వాటి పట్ల ఉన్న ప్రేమ, అభిమానము అలాంటివి ఏవేవి ఉండవు, పరమాత్మ ఎందు లేవు. ఎందుకంటే నేను ఒక్కడే పాపం. అందువల్ల మనలో భయంకరమైన తమో గుణాలు అలాంటివన్నీ ఇంకా పరబ్రహ్మమే. ఎప్పుడైతే నీవు పరబ్రహ్మం నాకు కావాలి అని ఇష్టాన్ని పెంచుకుంటావు, మనవాడి కోసం, మనవరాళ్ల కోసము, ఇష్టమైన వాళ్ళ కోసం ఎంతెంత దూరాలో వెళ్తాం కదండి. ఎన్నో చేశాం, కానీ వీటన్నిటిని మనకిచ్చింది, ఆ ఆనందాన్ని మనం పొందేటట్టు చేసింది ఏదైనా వాళ్ళలో ఉన్నవాడు ఆయనే, మనలో ఉన్నవాడు ఆయనే. మరి ఆయన అంటే ఎందుకని మనకి ఇష్టం కలగట్లేదు? పూర్ణ ఇష్టం లేదు అని పూర్తిగా అనను, ఇష్టం ఉంది, కానీ చెయ్యవలసినంత ప్రయత్నం జరగదు. ప్రయత్నం చేస్తే ఆ వెంటనే అయిపోతారు జనక మహారాజు. కాబట్టి ఇష్టాన్ని ఇక్కడ పెంచుకోండి, ఇక్కడి నుంచి పెంచుకోండి. పరమాత్మ ఎందే ఉంటాను, పరమాత్మ ఎందే ఉంటాను, బాహ్యము ఇక్కడిది చెయ్యాలి కాబట్టి నామస్మరణ చేస్తూ చేసేయండి. సంతోషంగా ఉండదు అన్నట్లే కబుర్లు చెప్పుకోవచ్చు, కబుర్లు ఎంతసేపు చెప్పాలో అంతసేపే చెప్పుకోండి. హాయిగా ఒక భజన చేస్తూ వంట చేయొచ్చు, ఒకరు పాడుతూ ఉంటే ఆ పాటకు ఆనందిస్తూ చేయొచ్చు. అంటే సమయ సద్వినియోగం అనేది మన చేతుల్లోనే ఉంది. సమయం ఇచ్చింది ఆవిడ, ఎవరే ఎలా సద్వినియోగం చేస్తావు చెయ్యరా. ఎందుకంటే సమయంలో నేనున్నా, నువ్వు సద్వినియోగం చేసావా నీకు దొరుకుతా. ట్రెజర్ హంట్ లాగా నీవు సద్వినియోగం చేసావా నేను నీకు దొరుకుతాను, సద్వినియోగం చేయలేదనుకో నేను నీకు దొరకను. సింపుల్. కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకో, అప్పుడు మీకు తెలియకుండానే మీలో ఆ సహజమైన దృఢత్వము కలిగి, ఆ సహజమైన దృఢత్వమే మిమ్మల్ని బ్రహ్మం చేస్తుంది. వాటి క్షేత్రాలలో అవి అనుభవాలని, ఆందోళనని, ఆలోచనలని ఊహిస్తూ కల్పిస్తూ ఉంటాయి. ఇవన్నీ కలిసి అహంకారంగా గుర్తించబడతాయి. ఈ అన్ని ఊహలకు, కల్పనలకు మూలమైన చైతన్యమే తానై ఉన్నప్పుడు ఆ స్థితిలో వీటన్నిటికీ ఉనికి ఎక్కడా? వ్యావహారిక జగత్తులో వ్యవహరిస్తున్నంత సేపు జీవుడు తనకు తెలిసిన అనుభవాల దృష్ట్యా ఆనంద అనుభవపూర్ణమైనది స్వర్గమని, బాధామయమైనది నరకమని అంటాడు. తనదైన శరీరంలో తాను బంధించబడి ఉన్నానని అనుకుంటాడు. తను చూసే మనస్సునే తానుగా భావిస్తూ కష్ట సుఖాలను అనుభవిస్తూ వాటిని వదిలించుకోవాలనో, సంపాదించాలనో తాపత్రయపడుతూ ఇంకా అనేక ఊహాకల్పనలను చేస్తూనే ఉంటాడు. వీటితో భయపడతాడు, బాధపడతాడు, భరించలేను అనుకుంటాడు. నిజానికి ఇవన్నీ మనః కల్పితాలే. వ్యావహారిక జగత్తులో వ్యవహరిస్తున్నంతసేపు
జీవుడు తనకు తెలిసిన అనుభవాల దృష్ట్యా ఆనంద అనుభవపూర్ణమైనది స్వర్గమని, బాధామయమైనది నరకమని అంటాడు. తనదైన శరీరంలో తాను బంధించబడి ఉన్నానని అంటాడు. తను చూసే మనస్సునే తానుగా భావిస్తూ కష్ట సుఖాలను అనుభవిస్తూ వాటిని వదిలించుకోవాలనో సంపాదించాలనో తాపత్రయపడుతూ ఇంకా అనేక ఊహా కల్పనలను చేస్తూ భయపడుతూనే ఉంటాడు, బాధపడుతూనే ఉంటాడు. నా వల్ల కాదు, భరించలేను అంటుంది. భరించలేను అన్నవాడు ఆనందం ఇక్కడ ఉందిరా అంటే మటుకు అటు రావు. రే ఇక్కడ అన్ని అంటున్నావు కదరా, నువ్వే ఒప్పుకున్నావు కదా, ఇటువైపు ఈ బాధలు కష్టాలు తర్వాత ఆనందాలు క్షణికంగా ఉంటున్నాయని నువ్వే ఒప్పుకున్నావు కదరా, ఇటు వచ్చాయిరా, గోడ దూకి ఇటు వచ్చాయి, ఇక్కడ ఉన్నది ఆనందమే, నీవు వెతుకుదామన్నా లేస మాత్రమైన బాధలు లేవురా ఇక్కడ. నీకు కష్టం అనేది కంటికి కూడా కనపడదురా, అంతటి ఆనందమయ జీవితం ఉంది అంటే మటుకు వాడు. కాబట్టి అన్ని మనఃకల్పితాలే, నీవు పట్టుకున్న, అందుకే చెప్పింది ఆ బురద మీరు పూసుకున్న బురదే. ఒరే నువ్వు ఇటువైపు వచ్చేసావంటే ఆ బురదని ఆ పరబ్రహ్మం దులిపేస్తాడరా, మళ్ళీ నీకు అంటుకోకుండా కూడా ఆయన చేయగలిగే శక్తి కేవలం పరబ్రహ్మంకి మాత్రమే. గురువు మాట విన్నవాడికి అలా చెప్ప. మనం గురువుల మాట మనకి అనుకూలంగా ఉన్నవి గ్రహిస్తాం, మనకి అంతగా ఇష్టం లేనిదో లేకపోతే ఏదో కారణాలు చెప్తాం దానికి, ఆ వాటిని మనం పాటించాం. మరి అలాంటప్పుడు ఎలా? జనక మహర్షి గురువు అన్నాడు అనంగానే ఎందుకు ఇచ్చాడండి అంత రాజ్యాన్ని? రాజ్యం తక్కువదా? కేవలం రాజ్యమేనా? ఆయనకున్న సమస్తమైన భోగాలు శరీరంతో సహా, ఇంకా ఇక నాది అంటూ ఏం లేదు ప్రభు అని ఇచ్చేసాడు. ఇచ్చేసిన వాడు అలాగే ఉన్నాడు. అప్పుడు కదా ఆయన అయ్యాడు. ఇక్కడేమీ గురువులు గాని బ్రహ్మం గాని మిమ్మల్ని అలా చేయమని చెప్పలేదు. విన్నది ఆచరణలో పెట్టండి రా, కనీసం గురువు మాటని ఆచరణలో పెట్టండి. కానీ ఎందుకని మనం గురువు మాట కూడా ఆచరణలో పెట్టలేకపోతున్నాం? చిన్న చిన్నవి కూడా పెట్టమ్మా. దానికి మళ్ళీ ఏవో కారణాలు సమర్థింపులు ఉంటాయి. సమర్థింపులు ఉన్ననాళ్ళు జీవత్వమే, జీవుడే కదా గురువు మాటకి ఎదురు. ఇవే లక్షణాలు. ఈ లక్షణాల వల్లే మనము ఆ పూర్ణత్వాన్ని పొందలేము, ఇంకా దూరంగానే ఉండగలుగుతున్నాం పరబ్రహ్మ. అది బాధాకరం. మీరే అంటున్నారు బాధాకరం. కాబట్టి ఆ నిశ్చయాన్ని మీరు కలిగించుకోండి. ఇదంతా కూడా మనశ్చేష్టితాలే. నీ మనసులో నీవు దృఢంగా అనుకుంటే నీకేం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే కొన్ని విషయాలు అలా ఉన్నావు, కొన్ని విషయాలనే మళ్ళీ నావి అంటు. అందువల్ల ఇది అన్ని విషయాల్లో ఉంటే నీకు లభించేది పరిపూర్ణమైన ఆనందమురా. అన్ని సానుకూలం చేసే బాధ్యత ఆయన తీసుకుని నీకు ఇంకా పరమానందాన్ని ఇస్తాడ్రా బాహ్యంలో కూడా. అంటే బాహ్యంలో మటుకు ఆయన్ని మనం నమ్మట్లేదు. అంటే మనవి అనుకున్న విషయాల్లో గురువుని నమ్మట్లేదు, బ్రహ్మముని నమ్మట్లేదు. ఎందుకంటే మనస్సు అలా చేస్తోంది అని మనసుని అంటలేదు నేను. మనసు నీవే, జీవుడే, నేను అన్నవాడే. ఆ నేను ఒప్పుకోదు. మళ్ళీ దీనికి ఏమంటాం? పక్క వాళ్ళు అలా అన్నారంట. నీకు పక్కవాడి సంగతి నీకెందుకు? నీ గురువు ఏం చెప్పాడు నువ్వు అది చెయ్యి. నువ్వు వాడి మాట వింటావా, గురువు మాట వింటావా? లేదా బ్రహ్మం కావాలా అక్కర్లేదా? పక్కవాడి మాటలు విన్నాడు మనకి బ్రహ్మం దొరకడండి, అది ఏ బంధం అయినా సరే. అన్ని మనఃకల్పితాలే. ఈ సర్వకల్పనలకు మూలమైన చైతన్యమే తానని తెలిసినప్పుడు మరి ఇక ఆలోచన ఎందుకు వాటి గురించి? స్వప్న జగత్తంతా నా మనసులో కల్పించబడిందని తెలిసాక ఏ విధంగా నేను దాని గురించి ఆలోచించడం మానేస్తాను, అదే విధంగా చైతన్యమే నేనని తెలుసుకుని ఈ చైతన్యంలో మిథ్యగా కనపడే శరీరాన్ని, ప్రపంచాన్ని పీలుస్తాను. మీరు ఆ బాహ్యం నుంచి యువతలకి రావాలి కదా. బాహ్యంలో ఇంకా ఏదో ఇంకా ఏదో ఇంకా ఏదో, అది ఏ విషయం, చిన్నదా పెద్దదా వదిలేసేయండి.
ఎలాగా విచక్షణ వివేకము, బాహ్యం నుంచి నేను ఎందుకు ఎలా తప్పుకోవాలి, సమయాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలని ఎవడికి వాడు ఉండాలి. అమ్మో ఇలా చెయ్యాలి, అమ్మో అలా చెయ్యాలి, అనవసరం నీకు అవన్నీ. వర్తమానంలో ఉండమన్నాక చెయ్యాలి చెయ్యాలని ఎందుకు వస్తుంది? ఏది చేయించాలో అది చేయిస్తాడు, దట్స్ ఇట్, అయిపోతుంది. కానీ నీవు అనుకోవటం వల్ల, మనస్సుతోటి అనుకోవటం వల్ల అలా కాదు ఇలాగా, ఇలా కాదు అలాగా, ఇలా చేస్తేనే ఇలా జరుగుతుంది, అలా చేస్తే అలా జరుగుతుంది అన్న డిస్కషన్స్ వల్ల జరుగుతుంది. ఆఫీస్ లో బాస్ చెప్పింది నోరు మూసుకుని చేయాలంటే, ఇక మారు మాట లేకుండా అది జరిగిపోతుంది. అందుకని డిస్కషన్ పెట్టారా అంతకీ తేలదు. అందుకే ఆ మీటింగ్లు ఎంతకన్నా తేలుతాయా? ఏమీ ఉండదు ఆ మీటింగ్ లో. వీడి తిట్టా వాడి తిట్టా ఇంకోటి ఏదో ఒక్క మాట అంతే, ఎవరికి అప్పగించారు అంతే. అందుకని అమ్మవారు ఏం చేసింది అంటే, మనం ఉపాసన అమ్మవారు కాబట్టి అందరికన్నా త్రిమూర్తుల కన్నా ఒకరికి సృష్టి చేసేది చెప్పింది, ఒకరికి పాలన శక్తి ఇచ్చింది, ఒకరికి లయం చేసింది. ఎవరు వాళ్ళ దాంట్లో కల్పించుకోరు. వాళ్ళెవరు వాళ్ళతో డిస్కషన్ ఏమండి చేయమంటారా అని పక్కవాడికి వెళ్ళి అడగల. బ్రహ్మ వెళ్ళి ఎవరిని అడగడు, ఎవరి పనులు వాళ్ళు చేస్తారు. అందుకని అమ్మ మాటి మాటికి వాళ్ళకి వచ్చి చెప్పవలసిన అవసరం లేదు. ఇక్కడ కూడా ఎవరి పని వాళ్ళు చేశారనుకోండి, గురువు మాట్లాడాల్సిన అవసరమే లేదు అసలు. అక్కడ ఏమిటి చేయాలో అన్ని మనకు తెలుస్తాయి. మన గృహం, మన ఇంట్లో 2 3 ఉన్నా 4, అక్కడ ఒక 10 మంది ఉంటారు అంతే. గురువు ప్రతిదీ చెప్పవలసిన అవసరమే రాదు అసలు. అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు, అన్ని చక్కగా సవ్యంగా అయిపోతాయి. ఎక్కడా కూడా ఉద్రేకాలు అంటే భేద భావనలు, వాళ్ళు వీళ్ళు, వీళ్ళు వేరు వాళ్ళు వేరు అన్న భేదం ఏవి ఉండవు. ఏది గురువు మాట ఆచరణలో పెట్టినమాట. ఇక్కడ గురువు కూడా ఏం చెప్పడు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు గురువు అక్కడ ఏమిటి అనేది తెలిసి పరిస్థితి, దాని ప్రకారంగా వెళ్ళిపోతారు. చెప్పవలసిన అవసరమే రాదు. ఎలా అయితే ఈ సృష్టి అంతా ఒక నియతి ప్రకారం జరిగిపోతుందో, ఆ దిక్పాలకులు వాళ్ళు అంతే, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. సూర్యుడికి రోజు వచ్చి ఆవిడ టైం టేబుల్ ఇవ్వలా, చంద్రుడికి ఇవ్వలా, ఎవరికి ఇవ్వలేదు ఆవిడ. పోనీ బ్రహ్మమే ఆయన నియమించేశాడు, అయిపోయింది, చెప్పేశాడు, అయిపోయింది. ఒక్కసారి చెప్పేశాడు అనుకోండి, లేకపోతే వాడికి స్ఫురణ ఇచ్చాడు అనుకోండి ఏదన్నా. వాళ్ళు ఆ వెంటనే మాట విన్నారు కాబట్టి వాళ్ళు కూడా బ్రహ్మంలే. ఎలాగైతే జనక మహారాజ్ గురువు మాట వెంటనే విని మహర్షి అయిపోయాడు, అంటే బ్రహ్మం అయిపోయాడు. సర్వకల్పనలకు మూలమైన చైతన్యమే తానని తెలిసినప్పుడు దేని గురించి ఆలోచించాలి? స్వప్న జగత్తంతా నా మనసులో కల్పించబడిందని తెలిసాక దాని గురించి ఆలోచిస్తాడు ఎవడైనా? అదే విధంగా చైతన్యమేనే అని తెలుసుకుని ఈ చైతన్యంలో మిథ్యగా కనపడే శరీరాన్ని, ప్రపంచాన్ని పూర్తిగా విస్మరించాలి. అది ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరికి వాళ్ళు చేస్తే ఎవరికి వాళ్ళు బ్రహ్మం లేకపోతారు, అన్ని పనులు చక్కగా అయిపోతాయి, అన్ని బ్రహ్మమే చేస్తాడు కాబట్టి. ఇక్కడ నేను భావన వస్తోంది కాబట్టి ఇందులో కొంచెం నేను, అందులో కొంచెం నేను, ఇంకోళ్ళతో 10 మంది 10 నేనులు కలిసి గోవిందా. ఈ ప్రపంచపు కష్ట సుఖాలు, ఆకర్షణలు నన్ను బాధించవని జ్ఞాని అయిన జనకుడు అన్నాడు. జ్ఞాని సదా శాంతంగా తన స్వస్థితిలో నిశ్చలంగా ఉంటాడు. అందుకని డిస్కషన్లు కానీ ఇంకోటి కానీ ఏది ఒక చిన్నది ఏదైనా ఉండొచ్చు, ఓకే ఇది కావాలి అయిపోయింది అంతే, అక్కడ వరకే. యజమానికి మాట చెప్పాలి కాబట్టి అక్కడ ఎవరికైతే యజమాని అంటే నేను కాదండి, నేను ఎప్పుడు యజమాని కాదు. ఎవరికైతే మనం ఒక అప్పగించామో ఒక పని, ఆ పనికి అతను యజమాని కాబట్టి అతనికి చెప్పాలి అంతే. అహో అద్భుతం, మహాజన సమూహ మధ్యంలో కూడా నాకు రెండవదే కనిపించటం లేదే అన్నాడు. ద్వైత భావమే రావటం లేదు, అరణ్యంలో ఉన్నట్టుగానే ఉంది, దేని మీదైనా నాకు కోరిక కలగటం లేదు. అంతా నేనే అయినప్పుడు ఇక మళ్ళీ కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? కోరికలు లేని స్థితిలో ఉన్నాడు.
నామరూపాత్మకమైన జగత్తంతా ఏ విధంగా మిథ్యగా ధృవపడిందో అంటే దృఢంగా నిర్దుష్టంగా తెలిసిందో, ఏ విధంగా తాను అనంతమైన ఆత్మ చైతన్యంగా నిలిచి ఉన్నాడు తెలిసాక, ఆచరణలో పెట్టాక శరీర భావన, మానసిక ఇష్టాలు, బుద్ధి తాలూకు నిశ్చయ అనిశ్చయాలు అవన్నీ కూడా ఉండనే ఉండవు, పిలిచినా రావవి. ఇక వదలటం లేదు, పట్టుకునే ఉన్నామని ఇంకోటి కానీ లేవు, సమర్థింపులు లేవు, ఏవి లేవు, ఉన్నాయన్న భావనే లేదు, అసలు ఉన్నాయన్న గుర్తింపు లేదు కదా. రెండవది ఉన్నది అన్న గుర్తింపు లేని వాడే జ్ఞాని. నేను మాత్రమే ఉన్నానన్నదే జ్ఞానం, వాడే జ్ఞాని. అలా మసలుకోవాలి కూడా. తన్ని తాను తిట్టుకోడు, తన్ను తాను ద్వేషించుకోడు, శ్మశాన వైరాగ్యం అప్పుడు తప్ప. తాను కేవల చైతన్య రూపాన్ని తెలుసుకున్నాక ఇక పరమశాంతం తప్ప ఏముంటుందండి. సహజంగా మనకు ఒక సందేహం రావచ్చు, ఆత్మజ్ఞాని సమాజంలో తిరిగేటప్పుడు ఏమని భావిస్తాడు? మనోబుద్ధులకు మాత్రమే నానాత్వం గోచరిస్తుంది. చెప్పాం కదా, నేను అన్నవాడికే గోల. వాటిని అధిగమించినప్పుడు నానాత్వాన్ని చూసే నేను లేడు, అహంకారి లేడు, భేదభావం లేదు, ద్వేషం లేదు, అంతా ఆనందమయంగానే ఉంది. అంతా ఎక్కడ బురద లేదండి, అంతా నిర్మల జలం. అప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది, ఆహా ఎంత బాగుంది కదా ఈ నది సముద్రం ఏదో ఒకటి అంటామా. అదే నానా చెత్త ఏమిటి ఇంత గలీజ్గా ఉందానో, మన మనసులో నానా చెత్త పెట్టుకుని ఏదో అంటే ఏమిటి ఉపయోగం? కాబట్టి అవతల వాడిలో లేదురా చెత్త, నీలోనే ఉంది. నీలో చెత్త ఉంది కాబట్టి అదే చెప్పాం కదా, ఎప్పుడు చెప్పుకున్నాక అదే నల్ల కళ్ళ చూడనండి లేదా పచ్చకామనండి, ఎలా అయితే ఏమైంది. కాబట్టి ఫస్ట్ నిన్ను నువ్వు బాగు చేసుకోవారా. బ్రహ్మాస్త్రం కూడా నీలోనే ఉంది, రెండు నీలోనే ఉన్నాయి. రోగము ఉంది, మందు ఉంది. మందు వేసుకోవాలి కదా రోగం పోవాలంటే. రోగం ఉంది అనుకునే బదులు మందుని వాడితే సరిపోతుందిగా. మందెవరు? ఆ నామం. రోగం అంటే నేను. ఇక నేనుతో వచ్చేవన్నీ ఇంకా మళ్ళీ చెప్పక్కర్లా, నేనే రోగం. మందెవరు? బ్రహ్మమే. నీలోనే ఉంది అది, సర్వశక్తిమంతం. తన స్వస్థితిలో నిలిచిన జనకుడు అహో అద్భుతం, ద్వైతమే లేదా అనేసారు. అప్పుడు అన్ని అద్భుతాలుగానే కనపడతాయండి. ఉన్నదే అద్భుతమైనప్పుడు అద్భుతమే కనపడుతుంది. ఇప్పుడు మనం అద్భుతాన్ని చూసే కళ్ళజోడు పెట్టుకోలేదు కాబట్టి మనకి అన్ని నానా విధాలుగా, బాధలుగా, సుఖాలుగా, నానా రకాలుగా జనసమూహం మధ్యలో ఉన్నప్పటికీ, అంత సభా మధ్యంలో ఆయన కొలువు తీరున్నా ఆయనకి ఏమీ అనిపించట్లేదు. అందుకనే త్రిపుర రహస్యంలోని రాజులైనా సరే, మనకు తెలియబడ్డ రాజులు, రాక్షసులు అందరూ కూడా అంత బ్రహ్మాండంగా అన్ని వేల సంవత్సరాలు పరమాత్మ నామస్మరణ చేస్తూ ధర్మంగా పరిపాలన చెయ్యగలిగారు. దేనికి అంటుకోకుండా యుద్ధాలు చేశారు, అన్ని చేశారు, భోగాలు అనుభవించారు, అలాన్ని నేల మీద పడదు, అన్ని రకాలుగా ఉన్నారు. భోగం అనుభవించిన నేనుతో అనుభవించలేదు కాబట్టి ఆ భోగం వాడిని బురద అంటకుండా చేసి నేను లేకుండా ఉండగలిగే రాజులు, మహారాజులు, రాజర్షులు. వాళ్ళకి ఇచ్చిన అవకాశాలే మనకి ఇచ్చాడు పరబ్రహ్మం. ఇంకా వాళ్ళకి ఇచ్చినన్ని తలకాయ నొప్పులు మనకి ఇవ్వాల. మనవి చాలా కొన్ని తలకాయ నొప్పులే. కాబట్టి వాళ్ళకన్నా చాలా తొందరగా మనం తరించవచ్చు. ఇంకొక అఖండమైన వరం ఏమిటి అంటే, కలికాలంలో చాలా తొందరగా తరిస్తాడు ఈ మానవుడు. ఎందుకంటే వీడి జీవిత ప్రమాణం, ఆ యొక్క ఏమనాలి, లైఫ్ స్పామ్ చాలా తక్కువగా, ఎక్కువ సంవత్సరాలు వీడు బతకడు. కాబట్టి వీడిని చాలా తొందరగా తరింపజేయాలి అని పరమాత్మ మనకి దివ్యమైన అఖండమైన వరం ఇచ్చారు. ఎవరైతే కొంత ప్రయత్నం చేస్తారో వాడిని నేను చాలా తొందరగా పైకి లాగిస్తాను. నేనున్నానన్న ప్రయత్నం ఎవడైతే చేస్తాడో గుర్తించి నన్ను పట్టుకుంటాడో, నన్ను పట్టుకోవడం అంటే ఆయన నామాన్ని పట్టుకుని, స్వామి ఇగో నాలో ఈ నేను అనే చెడ్డ గుణాలు చాలా ఉన్నాయ్యా,
ఇవన్నీ నా వల్ల కాదు కదా, నీవే కదా అన్నిటికీ మూలం కాబట్టి స్వామి నన్ను రక్షించే బాధ్యత నీదే అని చేతులెత్తి నమస్కారం చేస్తే వదలాలి కదా చేతుల్లో పట్టుకున్నవన్నీ. మరి కృష్ణ పరమాత్మకు గోపికలను రక్షించింది ఎలా అనుకున్నారు? వదిలేసేయాలన్నాడు. అందుకని నీ చేతులెత్తి నమస్కరించండి అని చెప్పాడు ఆయన. అలా మన చేతుల్లో ఉన్నవన్నీ బంధాలు, మోహాలు, రాగాలు, నానా రకాలన్నీ బాగా పట్టుకుని మోసాం. ఇవన్నీ వదిలేసి చేతులెత్తి స్వామి నీవు తప్ప అన్య శరణము లేదు స్వామి, నన్ను రక్షించు స్వామి అని చేతులెత్తి తరములోడ్చి నమస్కరించాడు. అప్పుడు ఆయన శుభ్రంగా లాగేస్తాడు. గజేంద్ర మోక్షం లాగా నీకు మోక్షం ఇచ్చింది. నీవు చేయవలసింది ఏమీ లేదు, అన్ని వదిలేసి చేతులు. మరి నువ్వేం చేస్తున్నావు? చేతులు అసలు నమస్కారం చేయడానికి ఏదైంది మనకి? పరిపూర్ణ నమస్కారం ఏది? అసలు నమస్కారం చేస్తే ఒక్క నిమిషం ఇట్లా అనేసి తీసేది, మళ్ళీ వెంటనే తీసేస్తాను చేతులు. ఒక్క 5-10 నిమిషాలు అలా చేతులు మోడ్చి ఆ ఆనందాన్ని అనుభవించగలుగుతున్నామా? ఎందుకంటే నేను వచ్చేస్తోంది కదా, నేను ఉంటాను మన దగ్గర. నేను మనం వదిలింది ఎక్కడా అన్నట్టుగా, ఇది భాష కోసమే వదిలింది అన్నాను. నేనని గుర్తించని ఆ పరబ్రహ్మ స్మరణ మనలో జరగాలి. దాని ప్రయత్నం నువ్వు చేసి తీరాలి. నీకు ఇచ్చాడు కాబట్టి శక్తి. నువ్వు చెయ్యి, నీ ప్రయత్నం మొదలుపెట్టు, నువ్వు చెయ్యి. నిన్ను ఆ స్థితికి తీసుకెళ్లే బాధ్యత. ఇంట్లోంచి బయటకు వచ్చి బస్సో కారో ఎక్కాలి కదా, వెళ్ళాలి అంటే. అంతేగాని ఇంట్లోనే కూర్చుంటానంటే ఎలా కుదురుతుంది? కాబట్టి నీ ప్రయత్నం చెయ్యి. చేస్తే ఆయన దగ్గరికి ఆయన తీసుకెళ్ళి, అందులో సందేహం. ఈ విధంగా సర్వత్రా తన ఆత్మ చైతన్యాన్ని చూస్తున్నప్పుడు దేని మీదైనా రాగభావం ఎలా కలుగుతుంది? రాగం కలగనప్పుడు ద్వేషము లేదు. వాడే జ్ఞాని. తన స్వస్థితిలో తాను ఆనందంగా ఉంటాడు. వ్యవహారాలన్నీ వాటంతటవే సహజంగా జరిగిపోతాయి, జరిగి తీరుతాయి. నీవు ఉండాలి కదా ముందు, సహజంగా నువ్వు ఉండు, జరుగుతాయి. కానీ మనమే ముందు నెత్తినేసేస్తుంటాం. జరిగి తీరతాయి అంతే. అంటే అందరూ కూడా ఆ బాహ్యం అనేది ఆ బురదలోంచి బయటికి రండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దొరికిన సమయాన్ని వృధా చేసుకోకండి. శుభం భూయాత్. అలాగే తల్లి, పాదాభివందనాలు.